నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. అసలు సమాజం ఎటుపోతుంది? మనం ప్రతిరోజు చూస్తున్న సంఘటనలు ఒక్కసారి కనుక పరిశీలిస్తే ఈ ప్రశ్న వేసుకోక తప్పదనే అనిపిస్తుంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు అంటే నిజంగానే చిన్నపిల్లలు. అది పూర్తిగా తెలిసిన వయసు కాదు, ఇటు తెలియని వయసు కాదు. వాళ్ళకి తెలియచెప్తూ ముందుకు నడిపిస్తున్నాం ఆ వయసులో మనం అనుకుంటాం. కానీ ఆ 15 ఏళ్ల వయసులోనే అత్యంత ప్రమాదకరమైన పనులు చేస్తూ, ప్రమాదకరంలో పడుతూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి పిల్లల కథల్ని రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అసలు అలాంటి వార్తలు లేని వార్తాపత్రిక రావట్లేదేమో, అలాంటి వార్తలు లేని న్యూస్ ఛానల్ కనపడట్లేదేమో అంటే అతిశయోక్తి కాదేమో. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? వీటి గురించి సవివరంగా తెలుసుకోవడానికి, ముఖ్యంగా ప్రస్తుతం సమాజం మొత్తాన్ని ఒక్కసారిగా హడలెత్తించిన సహస్ర కేసు గురించి మాట్లాడడానికి మనతో పాటు మేడం రత్న గారు ఉన్నారు. రత్న మేడం సోషల్ యాక్టివిటిస్ట్. మేడంతో ఒకసారి మాట్లాడి అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతుంది, దాన్ని ఎటువైపు వెళ్తుంది, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే సమాజం ఎలాంటి బాధ్యత వహించాలో కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సహజంగా అయితే ఇలాంటి ఒక సంఘటనతో మీతో మాట్లాడాల్సి రావడం నిజంగానే బాధాకరమైన విషయం. ఎందుకంటే చనిపోయిన పాప చిన్నది. మీరు విన్నారు సహస్ర కేసు గురించి. అసలు ఎవరు చంపారు అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వినిపించినాయి. చివరికి ఆ కేసు ఒక 15 సంవత్సరాల 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు ఇలాంటి దారుణమైనటువంటి పని చేశాడా అంటే అందరికీ ఆశ్చర్యపరిచే విషయం. దాంట్లో కూడా ఎలా చంపాడు అనేది ఆ అబ్బాయి చెప్పింది కనుక మనకు పోలీసులు చెప్పినది వింటే 15 ఏళ్ళ పిల్లాడికి ఇంత హింసా ప్రవృత్తి ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయా అని అనిపిస్తుంది. సమాజంలో ఆ వయసులో అలాంటి హింసా ప్రవృత్తి పెరగడానికి ఏది ప్రధాన కారణం అని మీరు అనుకుంటున్నారు? సమాజంలో ఇట్లాంటి హింస అనేది ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే అదుపు లేకపోవడం అండి. అంటే వ్యవస్థలు ఏవైతే ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ని కానివ్వండి, అలాగే మిస్బిహేవియర్ని కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం వ్యవస్థల యొక్క బాధ్యత. అలాంటి వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఇట్లాంటి పనులు చాలా యథేచ్ఛగా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ ఈ పర్టికులర్ కేసులో తీసుకుంటే అబ్బాయి అసలు అంతకుముందు ఏమి నేర ప్రవృత్తి కలిగిన అబ్బాయి కాదు. తర్వాత ఇంతకుముందు ఏదైనా అటెంప్ట్ చేసిన చరిత్ర మనకు కనపడట్లేదు. మరి ఎందుకు ఒక్కసారిగా ఇంత దారుణమైన చర్యకు ఒడికట్టాడు అంటే అందరూ ఒక ఒక అనలిటికల్గా అతని గురించి తెలుసుకున్నాక చెప్పడం ఏంటంటే అతను ఎక్కువగా నేరాలకు సంబంధించిన వీడియోలు చూసేవాడని, అలాంటి సినిమాలు చూసేవాడని, వాటిని అన్నిటినీ కూడా ఆకలింపు చేసుకునేవాడని అని చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్గా ఈ ఇన్సిడెంట్లో మెయిన్గా కనిపించినది ఏంటంటే డబ్బు యొక్క ఆవశ్యకత. అదే కదా మేడం చెప్తున్నారు. అంటే డబ్బు దొంగతనం చేయడానికి వచ్చి హత్య చేశారు. కానీ ఫస్ట్ ఆ డబ్బు దొంగతనం చేయడం అనే దగ్గరే మా ప్రశ్న ఉంది మేడం. ఇప్పుడు డబ్బు దొంగతనం చేస్తున్నాడు అంటే మితిమీరిన అవసరాలే కదా. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ డబ్బు కావాలి అనుకుంటున్నారు, వేరే దారిలో వెళ్తున్నారు అంటే వయసు ఏదైనా కావచ్చు, మితిమీరిన అవసరాలు ఉండడం. 10th క్లాస్ చదివే పిల్లాడికి 80,000 రూపాయలతో అవసరం ఉండడం, ఆ పక్కింట్లో ఉన్న డబ్బులు ఉన్నాయని తెలియడం ఒక ఎత్తు, దాన్ని దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకోవడం అనేది మరి ఇక్కడ పేరెంటింగ్లో లోపం కాదంటారా? అంటే పిల్లాడి దగ్గర ఇంతకు ముందు కూడా ఒకసారి ఫోన్ దొరికిందని తల్లి చూశారని వాళ్ళ అమ్మగారు, కానీ ఏమీ పెద్దగా పట్టించుకోలేదనేది వాదన వినిపిస్తుంది. సరే, చూసినప్పుడైనా మందలించడము, లేకపోతే అసలు అతను ఏం చేస్తున్నాడు, ఆ పిల్లాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నాడు, అతని ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఇంట్లో తల్లిదండ్రులు పసిగట్టడంలో కనిపెట్టడంలో లోపం ఉందంటారా? తల్లిదండ్రులు కనిపెట్టడంలో లోపం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకటి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక అబ్బాయిని, ఒక ఇంట్లో ఒక చైల్డ్ని మంచి వైపు నడిపించాలి అంటే చెడు వైపు వెళ్లకుండా చూడడమే మంచి వైపు నడిపించడం అని కాదండి. చెడు వైపు వెళ్లకుండా చూడడం మంచిని చూపించడం కూడా మంచి. మంచిని బోధించాలి అంటే మంచి విషయాలే కనపడాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, ఒక ఫాదరు మదర్ మీద దాష్టికం ప్రదర్శిస్తూ ఆమె మీద ఏదైనా చెయ్యి ఎత్తుకోవడం కానీ, కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, డిస్క్రిమినేట్ చేయడం కానివ్వండి, లైఫ్లో సహజంగా చూసే విషయం.
సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ కాకముందు మీరు నేను మాట్లాడుకుంటే మీరు చెప్తారు చాలా సహజమైన విషయం కాదు మేడం, ఎక్కడ లేవండి అంటారు. అంటే ఇంత సహజమైన విషయము సొసైటీలో స్ప్రెడ్ అయిపోయినాక వాడొక్కడు మంచి చెప్తుంటే వింటాడా? నాట్ పాసిబుల్. మనం పిల్లల్ని స్కూల్లో ఎందుకు చేర్పిస్తాం? ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఏజ్. ప్రతి విషయాన్ని ఒక స్పాంజ్ వాటర్ని తీసుకున్నట్టుగా అది చెడైనా కావచ్చు మంచి అయినా కావచ్చు అబ్జర్వ్ చేసేటువంటి లెర్నింగ్ స్టేజ్. అలాగా మీరు అన్నట్ల 10th క్లాస్ స్టేజ్లోనే సైంటిస్టులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది మోర్ లెర్నింగ్, చాలా చక్కగా లెర్నింగ్ చేసినటువంటి ఆ నేపథ్యంతో వాళ్ళు సైంటిస్టులుగా కూడా మారారు. అంటే వాళ్ళకు చూపించిన దారి అది. అంటే ఇక్కడ సొసైటీలో చాలా తప్పులు చూస్తూ, చాలా నేరాలు చూస్తూ, చాలా ఈజీ మనీ ఎలా తీసుకుంటారో చూస్తూ, వాటన్నిటినీ కూడా సెల్ ఫోన్లో వాటికి దారులు, వాటిని ఎలా నిర్వహించాలి అన్న దాన్ని కూడా చూపిస్తూ ఉంటే పిల్లలు నేర్చుకోక ఏం చేస్తారు? ఒకటి. రెండోది మీరు చెప్పారు పెద్ద మొత్తాల్లో వాడికి డబ్బులు అవసరం ఉంటుందని. ఇంకొకటి చెప్పారు, అతను అంతకుముందు కూడా సెల్ ఫోన్తో దొరికాడు. ప్రతి ఇంట్లో దాదాపుగా 80% ఇళ్లల్లో పిల్లలు దొంగతనాలు చేస్తారు. చిన్న పెద్ద దొంగతనాలు చేస్తారు. ఫుడ్ కావచ్చు, నచ్చిన ఐటమ్స్ కావచ్చు, ఒక 10 రూపాయలు కావచ్చు, ఒక 100 రూపాయలు కావచ్చు. ఇది వాళ్ళ అవసరాల ఒత్తిడి ఎక్కువై కావాలనిపించి చేస్తారు. ఈ అబ్బాయి గుట్కాలు వాటి మీద డ్రగ్స్ కోసం తీసుకోలేదు, క్రికెట్ ఆడటం కోసం తీసుకున్నారు. ఓకే, రైట్. సో ఆ క్రికెట్ మోజ్ అన్నది అతనికి అంతగా ఉండింది. అయితే 80,000 తెచ్చుకొని ఇదంతా చేయాలని అతను ప్లాన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. డబ్బుల కొరకు అతను ఈరోజు కాకుండా ఎప్పటి నుంచో పథకాలు వేస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ టైంకి డబ్బులు ఎక్కువ ఉన్నది విషయం ఇతనికి తెలిసింది. తీసుకునేటప్పుడు 10,000 ఏముంది, 5,000 ఏముంది, ఉన్నది మొత్తం తీసుకోవాలి అనేది ప్లాన్ చేసి ఉండదు. యాక్చువల్లీ మీరు అన్నది ఏంటంటే అక్కడ 80,000 ఉన్నాయి అనే విషయం ఆ పిల్లాడికి తెలిసి ఉండదు, కానీ డబ్బులు తీసుకోవాలని ఇంటెన్షన్తోనే వెళ్ళాడు. అవునండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అంతే ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో అమ్మాయి ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు లెర్నింగ్ స్టేజ్లో పిల్లలు ప్రతి విషయాలు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అతనికి ఎక్కడైనా క్రైమ్స్ చేసిన నేపథ్యం లేదు, అలాంటి సర్కిల్ కాదు, అలాంటి గ్యాంగ్లో తిరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం కూడా కాదు. అలాంటి ఒక అబ్బాయి డబ్బుల కోసం, ఈజీ మనీ కోసం, అప్పటికప్పుడు అవసరాలు తీరడం కోసం అటెంప్ట్ చేసిన మాట నిజం. అయితే మనం ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే కనిపించిన పక్కింటి అమ్మాయిని విచక్షణారహితంగా గొంతు కోసేయగలిగాడు. ఈ గొంతు కోయడం అనేది సపోజ్ ఎందుకు జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, షీ నో హిమ్, పక్కింటి అబ్బాయిని తెలుసు, అమ్మాయి ఉంటుందని తను ఊహించలేదు. ఆ అమ్మాయి కేకలేసింది, ఈ అమ్మాయి బతికిందంటే తప్పనిసరిగా నా గురించి చెప్పేస్తుంది, దొంగతనం చేశానని తెలిసిపోతుంది, పలానా వాడని తెలిసిపోతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోవచ్చు, వాడు చచ్చిపోవచ్చు, జైలుకి పోవచ్చు, అవమాన భారం భరించలేకపోవచ్చు అన్నీ ఉంటాయి కదా. వాడు కంప్లీట్ కన్ఫ్యూషన్ గురైపోయి అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ పొట్టలోనే 18 పోట్లు ఎందుకు పొడిచాడు? అంత కసి అంటే ఎవరి మీద? అంటే నాకు ఒకటి చిన్న డౌట్ మేడం, దొంగతనానికే కదా వెళ్ళాడు, మరి కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు? కత్తి యాక్చువల్లీ నేను అదే చెప్తున్నా. ఈ ప్రొసీజర్స్లో వాడు ఏదైతే ఒక థెఫ్ట్ గురించి స్టడీ చేసిండో వాడు నోట్ చేసుకున్నాడు. సపోజ్ ఏమైనా ఎవరైనా చూస్తే, అటాక్ చేస్తే అన్నదాన్ని అతను ప్రివెన్షనల్గా ముందుగానే ఊహించి ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్. ఈ ప్లాన్ ఎక్కడి నుంచో చూసి అతను నేర్చుకున్నటువంటి ప్లాన్. ఈ ప్లాన్ కోసము వాడి ప్రొటెక్షన్ కోసం వాడు కత్తి తీసుకెళ్ళాడని అర్థమవుతుంది. బట్ నేనేం ఇన్వెస్టిగేట్ చేయలేదు, మనం ఇన్వెస్టిగేట్ చేసి కాదు, అతని కుటుంబ నేపథ్యం, అతని నేపథ్యాన్ని చూస్తే మనకు అలా అనిపిస్తుంది. ఆ తర్వాత వాడు ఏం చేసిండు, వాడు అమ్మాయి అరవటం వల్ల, అమ్మాయి అరిచి కేకలేస్తే వచ్చేస్తారని మీద పడి గొంతు కోసాడు. గొంతు కోసిన తర్వాత చాలా కేసెస్లో అటెంప్ట్స్ చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు రికవర్ అవుతారు. రికవర్ అయ్యాక విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా వీడు స్టడీ చేస్తున్నాడు. ఓకే, ఈ విషయాలు కూడా అతను స్టడీ చేస్తున్నాడు. ఎటు దొరకకుండా ఎలా బయటపడాలనే దాన్ని కూడా తను స్టడీ చేశాడు. ఆ అమ్మాయి మళ్ళీ బతికి బట్టగట్టిందంటే డెఫినెట్గా నన్ను చూపిస్తుంది, నన్ను ఐడెంటిఫై చేస్తుంది. వాడు ఎటువంటి పరిస్థితుల్లో దొరకాలి అనుకోవట్లేదు. అక్కడ చూస్తే ఆ టైంలో 15 ఏళ్ల కుర్రాడు నిజంగా చాలా ప్యానిక్ అయిపోతాడు, చాలా భయాందోళనకు గురవుతాడు, చాలా క్రూరంగా కూడా మారిపోతాడు. అంటే మేడం ఇప్పుడు సహజంగా పిల్లలు ఒక రకమైనటువంటి ఇదిలో ఉంటారు. ఒకటి చూసినప్పుడు ఏదైనా ఒక క్రైమ్, ఇప్పుడు మీరు అన్నట్టు క్రైమ్ చూసినా కూడా టీవీలో చూడడం వేరు,
మన సెల్ ఫోన్ ఆర్ టీవీ వాట్ ఎవర్ ఇట్ మేబీ చూడడం వేరు. కానీ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గొంతు కోసిన తర్వాత ఆ బ్లడ్ అదంతా చూసినప్పుడు ఆ వయసుకి ఇదేదో జరిగిపోయిందని ఒక రకమైన భయం అయితే వస్తుంది కదా. ఆ భయం అసలు ఆ పిల్లల్లో కలిగిందంటారా? మరి ఆ భయంలోనే 18 కోట్లు పొడిచాడా? అయి ఉండొచ్చు కూడా, అది కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే అతనికి హీ లెర్న్డ్ దట్ క్రైమ్ ఎలా చెయ్యాలనేది ప్రాక్టీస్ చేసుకున్నాడు. చేసుకున్న క్రమంలో ఏ విక్టిమ్ అయినా దొరికితే ఖచ్చితంగా చంపేస్తారు. మేము అంతకుముందు కూడా రేప్ విక్టిమ్స్కి ఉరిశిక్షలు గురించి వ్యతిరేకించాం. రేప్ విక్టిమ్ కనుక ఉరిశిక్ష అంటే డెఫినెట్గా చంపేస్తాడు, దొరికితే చచ్చిపోతానని అని. రేప్తో ఆపడు, దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. ఏ ఒక్క మనిషికి ఉరిశిక్ష వేయడం వల్ల మనకు ఫలితం లాభాలు లేనప్పుడు, మార్పులు రానప్పుడు ఒక ప్రాణం తీయడం కన్నా ఆ ప్రాణాన్ని మార్పు కోసం ప్రయత్నించడం అన్నది మంచి పద్ధతి అన్న విషయంలో మేము వ్యతిరేకించాం. కానీ మేడం ఇక్కడ మీరు ఇప్పుడు ఉరిశిక్షను వ్యతిరేకించారు, సమంజసమే. ఆ ఉరిశిక్ష అనేది ఉంటే చంపేస్తారేమోనన్న భయంతో క్రైమ్ రేట్ తగ్గే అవకాశం లేదంటారా? లేదండి, లేదు. ఎందుకంటే భారతదేశంలో మనం చాలా విషయాల్లో చూస్తున్నాం. ఇవాళ మీరు పేపర్లో చూస్తున్నాం అని చెప్పారు ఇంట్రోలో. పేపర్లో ఏం చూడట్లేదు? ఎమ్మెల్యే ఎంత స్కామ్ చేశాడో చూస్తున్నాం. ఏ మర్డర్ కేసులో ఎమ్మెల్యే ఇరుక్కున్నాడో చూస్తున్నాం. ఇవాళ ఒక వ్యాపారవేత్త ఎంత ముంచేశాడో, ఎన్ని బ్రిడ్జులు కూల్చేశాడో చూస్తున్నాం. వీటన్నిటి తర్వాత అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, గౌరవ మర్యాదలతో తిరుగుతున్నారు, సేఫ్గా తిరుగుతున్నారు. జైలుకు వెళ్ళినా బెయిల్ మీద బయటకు వస్తున్నారు. బయటకు వచ్చాక వాళ్ళు అదే చెప్తున్నారు, మేము తలుచుకుంటే ఏమన్నా చేయగలం అనేది కూడా చెప్తున్నారు. వీటన్నిటిని పిల్లలు నేర్చుకుంటారు, డెఫినెట్గా నేర్చుకుంటారు. ఒక తప్పు చేస్తే డెఫినెట్గా దొరికిపోతారు అన్న కాన్ఫిడెన్స్ ఎవరికీ లేదు. ఒక తప్పు చేస్తే బయటపడచ్చు అన్నది ఈ దేశంలో స్ప్రెడ్ అయిపోయింది. సో ఎలా బయటపడాలన్న దాని మీదనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు నేరస్తులు. సో ఇక్కడ అతను సగం భయము, సగం ఎలాగైనా బయటపడాలన్నటువంటి ఆ సిచ్యువేషన్లో, ఆ కండిషన్లో వాడు అంత దారుణంగా మళ్ళీ అమ్మాయి బతికి బట్టగడుతుంది అన్న ఊహ ఏ పరిస్థితుల్లోనూ దొరకకూడదు. లేకపోతే ఒక మనిషిని, సాటి మనిషిని పొడుస్తుంటేనే మనం చూడలేము. పైగా బాగా తెలిసి పరిచయం ఉండి ఉన్నప్పుడు అసలు అట్లా ఎలా చేయగలుగుతారు? అది అతని ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవడం తప్పనిసరిగా ఈ ఇష్యూ నుంచి బయటపడాలి, నేను దొరకకూడదు అనేది, ఇంకా చాలా నేరాలు చేయాలి, నేను ఎన్నైనా నేరాలు చేసుకుంటూ పోవాలనేటువంటి కండిషన్కి అతను వచ్చేసి ఉంటాడు. మెంటల్ కండిషన్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందుకే చక్కని తెలిసిన ఒక అమ్మాయి, పక్కింటి అమ్మాయిని కూడా అంత దారుణంగా చంపగలరు. పైగా చిన్నపిల్ల, అతని కంటే కూడా చిన్నపిల్ల. అవునండి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మేడం చాలామంది సమాజంలో వినిపిస్తున్న మాట చెప్తున్నాను. ముందు సెల్ ఫోన్ దొరికినప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగానూ ఆ పిల్లాన్ని దండించే ప్రయత్నం చేయలేదు అనేది వాళ్ళ వాదన. లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇంత విషయం జరిగితే 18వ తారీఖు జరిగింది, 22వ తారీఖు బయటకు వచ్చింది. ఇన్ని రోజుల్లో దాదాపు ఒక 5 రోజులు కదా జరిగిన రోజుకి వచ్చిన రోజుకి, ఈ 5 రోజుల కాలంలో ఏ ఒక్క నిమిషంలో కూడా ఇది ఆ పిల్లవాడి యొక్క తల్లికో తండ్రికో తెలిసే అవకాశం ఉందా లేదా? నిజంగానే తెలియలేదా? తెలిస్తే కన్న మమకారంతో దాచిపెట్టారా? తెలియకుండా ఉండే అవకాశం ఉంది, తెలిసినా దాచిపెట్టేసే అవకాశం ఉంటుంది. అది సహజంగా జరిగే విషయం అండి. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, అతనికి ఏం నేర చరిత్ర, పెద్ద నేరాలు చేస్తారు అన్నది లేదు. ఒక గ్యాంగ్లో, ఒక చెడ్డి గ్యాంగ్లోనో దేంట్లోనో మెంబర్ ఏం కాదు. తన బిడ్డ ఈరోజు తప్పు చేస్తే రేపు బాగుపడతాడన్న ఆశతోటి అందరికీ ఉంటుంది. కావాలనే వాళ్ళు క్లోజ్ చేస్తారు. చాలామంది సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళిపోయి అప్పగిస్తారు కూడా. అలా కాదని కూడా చెప్పలేం. బట్ తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సహజంగా చేస్తారు అట్లాంటివి కూడా. పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఒకవేళ అబ్బాయి కాలు పట్టేసుకుని నేను మారిపోతానని కూడా అంటే నమ్ముతారు కదా, తల్లిదండ్రులు నమ్ముతారు కదా. సో ఆ అబ్బాయిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేశారు అన్న దాన్ని మనం అంత ఈజీగా చెప్పలేం. ఎందుకంటే ఈ రోజుల్లో నేను మూలాల వైపు ఆలోచించి మాట్లాడితే, ఒక సినిమాలో కనిపించే ఒక కథానాయకుడిని ఏమంటున్నావు అంటే హీరో అంటున్నావు. హీరో ఇన్ ద సెన్స్ నువ్వు హీరోరా అంటే యు ఆర్ గ్రేట్ అని అర్థం. సో ఎవరైతే గ్రేట్ అని అనిపించుకుంటారో, చివరాఖరికి విన్ అయిపోయి చప్పట్లు కొట్టించుకుంటారో, ఆ క్యారెక్టర్స్ పిల్లలకి రోల్ మోడల్స్ అవుతాయి. ఆ రోల్ మోడల్స్ ఏం చేస్తున్నారు? అమ్మాయిల వెంట పట్టి టీచ్ చేస్తున్నారు, అమ్మాయిలని వేధిస్తున్నారు, తర్వాత దొంగతనాలు, ముఠాతనాలు కూడా చేసి కూడా హీరోలుగా చలామణి అవుతున్నారు. చలామణి అయ్యాక వాళ్ళు ఆనర్ అవుతున్నారు.
మరి సొసైటీ ఏం నేర్పిస్తుంది అతనికి? వీఆర్ బ్లేమింగ్ పేరెంట్స్ చెప్తారండి. నాకు తెలిసిన ఒక 2, 3, 4 సంఘటనలో తల్లి మీదకి తిరగబడి కొట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లి చెప్పిన కట్టడి నచ్చక అసలు క్రికెట్ ఆడడానికి వెళ్ళొద్దు అంటే తల్లి మీద విపరీతమైన తిరుగుబాటు చేసిన వాళ్ళు. మీరు ఇప్పుడు ఈ కేసు అంటే నేను ఇంకో కేసు గురించి చెప్తాను మేడం. ఇది కూడా మీకు ఐడియానే ఉంటుంది. మనం 1 మంత్ బ్యాక్ చూసాం జహీరాబాద్ సమ్ ఏరియాలో ఒక అమ్మాయి ఇట్లనే 15-16 ఏళ్ళ అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి వాళ్ళ అమ్మని కొట్టేసి ఆవిడ చనిపోలేదని మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు వెనక్కి వచ్చి ఆవిడని చంపడం, తర్వాత చిన్న పాప ఒక 5 ఏళ్ల పాప ఇది రివీల్ చేయడం జరిగింది. ఇలాంటివి మనం చాలా రిపీటెడ్గా చూస్తున్నాం. కానీ సమాజం ఏమంటుందంటే మేడం, ఎంత మారిపోయినా మనం ఎంత మోడర్నైజ్ అయినా కూడా పిల్లల విషయంలో చెడు జరుగుతున్నప్పుడు, లేకపోతే పిల్లల మానసిక ప్రవృత్తి ఇలా ఉంటున్నప్పుడు, వాళ్ళు తప్పులు చేసినప్పుడు పేరెంటింగ్ ఇద్దరి బాధ్యత ఉంది. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఇద్దరికంటే తల్లికే బాధ్యత ఎక్కువ ఉంది. తల్లి పెంపకం లోపంలో ఇలా జరిగిపోయింది, తల్లి సరిగా పట్టించుకోలేదు. ఇంకా ముందుకెళ్తాను, నేను కామెంట్లు చెప్తున్నాను, నేను ఇవి సొసైటీ చేస్తున్న కామెంట్లు. తల్లులు సరిగా పట్టించుకోవట్లేదు అని కొంతమంది, వీళ్ళే రీల్స్ చేసుకుంటూ కూర్చుంటే ఇక పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరని కొంతమంది, వీళ్ళు సీరియల్స్ చూసుకుంటారని కొంతమంది, వీళ్ళకి సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారని కొంతమంది. ఈ బ్లేమింగ్ నేచర్లో కూడా ఎక్కువ శాతం తల్లినే బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఆ బ్లేమ్ చేయడం అనే దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అసలు వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తున్నారు? సో ఒకటైతే చెప్తానండి, డెఫినెట్గా తప్పే. అది తల్లి అయినా తండ్రి అయినా పిల్లల సంరక్షణ, పిల్లల బాధ్యతను పక్కన పెట్టి తమకు ఇష్టమైన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కావడం అన్నది తప్పనిసరిగా తప్పే. అంటే ఈ దేశానికి, ఈ సమాజానికి ఇంకొక పౌరుడిని ఎవరిస్తున్నాం? మనమే ఇస్తున్నాం. ఆ పౌరుడు ఎవడైనా ఉన్నాడో వాడు ఒక సశీలుడైన పౌరుడుగానే ఉండాలి, అదర్వైజ్ నార్మల్ ఉండాలి. మనం సోషల్ ఈవిల్స్ని ఇవ్వకూడదు కదా. సో అట్లా ఇవ్వకూడదు. అలాంటి ప్రవర్తన ఉన్న పిల్లలతోటి తల్లిదండ్రులకు ప్రమాదమే, చాలా పెద్ద ఎత్తున ప్రమాదం. కాబట్టి పిల్లలందరినీ కూడా ప్రేమతోనూ, చాలా జాగ్రత్తతోనూ, బాధ్యతతోనూ పెంచుతారు తల్లిదండ్రులు. సో రీల్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో బాగా బిజీ అయిపోతున్నారు, సీరియల్స్ మీద ఎక్కువ. ఇట్ ఈస్ డెఫినెట్లీ కరెక్ట్. అంత టైము పిల్లల శ్రద్ధ మీద పెట్టట్లేదు పేరెంట్స్ ఇద్దరు కూడా. ఇప్పుడు సీరియల్స్ అనే ఒక్క మాట చెప్తున్నామా? ఐపీఎల్ బెట్టింగ్స్ అంతా ఎవరు వెళ్తున్నారు? ఆ ఇంట్లో పురుషులే వెళ్తున్నారు. అంటే వ్యసనాలకి లోబడి తల్లిదండ్రులు బాధ్యతల్ని విస్మరిస్తున్న మాట వాస్తవం. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే సీరియల్స్ అంటే ఒక రిలాక్సేషన్, కాసేపు పొద్దంతా కష్టపడ్డాక కాసేపు గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, మ్యాక్సిమం 2 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనం రెస్ట్ తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఎన్నో ఉంటాయి కదా. ఈ మితిమీరిన సీరియల్స్ చూడటం అంటే అక్కడ నేను ఏం బ్లేమ్ చేస్తానంటే టీవీలను బ్లేమ్ చేస్తాను. సో ఆ తిక్క సీరియల్స్ని, అంటే నేర ప్రవృత్తిని పెంచే సీరియల్స్ని, ఒక మనుషుల మధ్య అసలు అభిమానాలే ఉండవు, వైరాలే ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మాట వాడారండి, అబ్బాయి కత్తి ఎట్లా తీసుకుని వెళ్ళాడు, అలాంటివి ఎలా చేశాడు. సీరియల్లో చూస్తున్నామా, గన్మెన్లు ఉంటారు, ఆమె చేతిలో గన్ ఉంటుంది, ఒక విమెన్ ఉంటుంది, నార్మల్ విమెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే. అంటే ఆవిడ ఎవరినైతే ఆమె ఇలా కలుసుకుంటే ఒక గన్ చేతిలోకి వస్తుంది. ఒక గన్ లైసెన్స్ రావాలంటే తాళ్ళ కిందులు అవ్వాలి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది గన్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? అప్పుడు లేవు కదా, సీరియల్స్ పుట్టిన కాలంలో ఇవన్నీ లేవు కదా. అంటే ఒక కుటుంబం లోపల ఇన్ని మారణాయుధాలు వాడచ్చని ఒక ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళని. నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ నాకు బాగా ఒక విషయం నచ్చిందని మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు ఆవిడ టార్గెట్ చేసేది ఎవరో బయట వ్యక్తులు ప్రమాదం చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక 10 ఎపిసోడ్లు హత్య కోసమే జరుగుతాయి. అంటే ఒక మనిషిని అది పాయిజన్ వేసో దేంతోనో చంపించో లాంటివి ఒక 10 ఎపిసోడ్ల వరకు చూపిస్తారు. అంటే దాదాపు 2 వారాలు చూపిస్తారు. అంటే బాగా ఎక్కిపోవాలి, ప్రజలకి ఎక్కిపోయి నేర ప్రవృత్తి ఎంత సహజమో అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఈ నియంత్రణ ఉండాలి. అంటే కుకట్పల్లిలో ఒక 12 ఏళ్ళ అమ్మాయిని, 10 ఏళ్ళ అమ్మాయిని పొడిచి చంపాడన్న విషయంలో మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలి? అంటే నేర ప్రవృత్తి అన్నది మీరన్నట్లుగా వీధులు, ఇప్పుడు డెన్నులు అవి లేవండి, అవన్నీ దాటి వచ్చి మన ఇంటి లోపలికే నేర ప్రవృత్తులు, కక్షలు, కార్పణ్యాలు. మీరు ఇంకా చూస్తే అందులో మ్యాక్సిమం 80% కక్షదారులంతా ఉమెనే ఉంటారు.
సహజంగా విమెన్ ఎక్కడ కక్షదారులుగా బిహేవ్ చేయరు. అలాగని ఉమెన్ అంతా మంచోళ్ళు, మెన్ చెడ్డవాళ్ళు అనేది నా ఉద్దేశం కాదు. ఈ ప్రవర్తన అనేది సహజ సిద్ధంగా, మానవ సిద్ధంగా మంచి చెడులు ఉంటాయండి. సో విమెన్ చాలా కక్షపూరితంగా ఎక్కిప్పుడుగా మొత్తం సోల్జర్స్ ఆమె కావాల్సినటువంటి మొత్తం ఒక టీం పెట్టుకొని ఆమె ఇలా అంటే విషం వచ్చేస్తుంది, ఇలా అంటే గన్ వచ్చేస్తుంది. ఎందుకు ఇంత అసాధారణ ధోరణులు చూపిస్తున్నారు? ఎందుకు కుటుంబాలకి ఇవన్నీ చొప్పిస్తున్నారు? వీటి మీద ఎందుకు నియంత్రణ ఉండట్లేదు? అవి చూస్తున్న క్రమంలోనే పిల్లవాడు కూడా ఉన్నాడు. చాలా కుటుంబాల్లో నేను ఫ్యామిలీ కౌన్సిలర్ని, 100 కేసులు చేశాను. 100 కేసుల్లో సీరియల్లో చూశాక మాకు కూడా ఇలాంటి థాట్ వచ్చింది. అంటే చెడు చేయాలని కాదు, ఇలా చెడు చేస్తారేమో అని మాకు థాట్ కూడా థాట్ వచ్చిందండి అని మాతో చెప్పి చాలా సంఘటనలు ఉన్నాయి. సో అంటే నేర్పిస్తున్నారు కదా, నిజమే కదా. మనం ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా మేడం, నేర్పిస్తున్నారు అంటే చేసే అంత ధైర్యం చేసే శాతం కొంత ఉంటే వాళ్ళు చేస్తారేమోనని భయపడి రిలేషన్స్కి దూరంగా ఉండే శాతం కొంత ఉంది. ఏదేమైనా ఫైనల్గా వీటి కారణంగా కుటుంబ సంబంధాలు, మానవతా విలువలు అక్కడికక్కడే తెగిపోయాయండి. దీన్ని మళ్ళీ కూలంకషంగా మనం మాట్లాడుకుంటే ఆ సీరియల్లోని పాత్రధారులో ఇవి చెయ్యట్లేదు. ఒక వ్యవస్థ క్రియేట్ అయ్యి ప్రజల్లోకి ఇలాంటి ఒక భావజాలాన్ని విసిరిపడేస్తుంది. దాని ఏమంటారంటే బాధ్యతారహితంగా ఇలాంటి భావజాలాన్ని వెదజల్లుతుంది. ఇది విష సంస్కృతి, ఇది తప్పు, కరెక్ట్ కాదు. అదే కుటుంబంలో తండ్రి నేర్చుకుంటాడు, తల్లి నేర్చుకుంటుంది, పిల్లలు నేర్చుకుంటారు. ఆఖరికి ఆ ఇంట్లో చూస్తున్న పని వాళ్ళు కూడా యజమానులని ఎలా చేయొచ్చు, ఎలా అటాక్ చేయొచ్చు అన్నట్టువి నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇవాళ యాక్సెసిబుల్గా ఉన్నటువంటి సోషల్ మీడియా వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు నేరం ఎలా చేయొచ్చని క్లిక్ కొట్టండి, మీకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గ్రామస్థాయి నేరాల వరకు వస్తాయండి. ఓ మనిషిని తీసుకెళ్ళి పాతి పెట్టడం ఎలాగో కూడా అన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు పాపం అండి, పిల్లలు నిజంగా సహజంగా చెడ్డవాళ్ళుగా ఉండరండి. పిల్లలు ఎప్పుడు కూడా ఎలా తీర్చిదిద్దుతామో, ఎలా ప్రోవోకేట్ చేయబడతారో అలా తయారవుతారు. అందుకనే చాలా మటుకు మనం ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయినటువంటి నేరస్తులకు కూడా వాళ్ళ ప్రవర్తనని మార్చేటువంటి క్లాసులు ఉంటాయి జైల్స్లోనూ. అక్కడంతా వాళ్ళని తీర్చిదిద్దాలని మనం అనుకున్నప్పుడు ఇంట్లో పిల్లల్ని తీర్చిదిద్దడం ఎంత ఈజీ అండి. ఒకటేంటంటే చెడు ఎంతసేపు చెడుంది చెయ్యకు కాదు, ఈ మంచి ఉంది, ఈ మంచి చేద్దాం, ఈ మంచి తర్వాత ఇంత గొప్ప వాళ్ళమవుతాం, ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవాళ ఉండకపోవచ్చు రేపు ఉంటాయి అనేది మనం పిల్లలకి చెప్పడం స్కూల్లోనూ ఇంట్లోనూ మొదలు పెట్టాలండి. అట్లీస్ట్ ఇవాళ నుంచైనా మొదలు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తారు? సొసైటీని చూస్తారు, ఫాదర్ని చూస్తారు, లేదా మదర్ని చూస్తారు. మదర్ వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తగారికి అన్నం పెడుతుందా లేదా చూస్తారు. దే విల్ లెర్న్ ఇట్. మదర్ వాళ్ళ అత్తగారికి గౌరవం ఇస్తుందా లేదా చూస్తారు. దే విల్ లెర్న్ ఇట్. ఫాదర్ మదర్కి అసలు గౌరవం ఇస్తున్నాడా లేదా చూస్తే దే విల్ లెర్న్ ఇట్. అలాగే దట్ ఈజ్ లెర్నింగ్ ఏజ్. స్కూల్లో మంచి చెడు టీచర్స్ చెప్తారు, అవి నేర్చుకుంటారు. కొన్ని వీడియోలు నేను చూశాను. స్కూల్లో టీచర్స్ ఇద్దరు రొమాన్స్ చేస్తుంటే వీడియోలు తీసిన పిల్లల్ని చూశాను. సెల్ ఫోన్లోంచి వీడియోలు తీసిన పిల్లల్ని చూశాను. అంటే అక్కడ టీచర్స్ చేసినది ఎంత మిస్బిహేవియర్, ఎంత వర్స్ట్ బిహేవియర్, ఎంత బాధ్యతారహిత. అంటే సమాజాన్ని ఒక నిర్మాణం చేయాల్సినటువంటి స్కూల్ టీచర్ వ్యవస్థలు బాధ్యతను మర్చి, అంటే ఎవడు ఎక్కడ తప్పులు చేసినా అది వాళ్ళ ఇష్టం అండి. రాజ్యాంగ పరంగా తప్పు చేసే హక్కు ఉంది, శిక్షను అనుభవించే రాత కూడా ఉంటుంది. సో అలాగ తప్పు చేసే వరకు అది వాళ్ళ పర్సనల్ అయి ఉండాలి. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఈ స్టేజ్లో మేము ఒక విక్టిమ్ వచ్చి మా దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, మేడం నా భర్త కొట్టి తాగి ఇలా హింసిస్తున్నాడంటే పోలీస్ అన్నాడంట, భలే వచ్చావు, సిగ్గు లేకుండా ఎలా వచ్చావు పోలీస్ స్టేషన్కి? నేను కూడా నా భార్యను కొట్టేసి వచ్చిన వచ్చేస్తుందా పోలీస్ స్టేషన్కి అని ఒక పోలీస్ మాట్లాడాడు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహారం. మరి అదే కదా మేడం ఇక్కడ మీరు అన్నట్టు. ఇక్కడ నేనేమంటాను, ఏం జరిగింది, పోలీసులకి ఎంత దగ్గరికి వెళ్ళం మేము ఇక వెళ్ళట్లేదు కూడా, చాలామంది వెళ్ళట్లేదు. నీకు సిగ్గు లేదా, నువ్వు పోలీస్ స్టేషన్కి భర్త కొడితే వచ్చేస్తావా? ఇదేమన్నా చాలా ఇది కామన్ విషయము, ఇదేమన్నా పెద్ద నేరమా? ఇది భర్త అన్నవాడు కొట్టడా లాంటివి పోలీస్ స్టేషన్లోనే చెప్తున్నారు కదా. అంటే భర్త కొడితే శిక్ష ఉన్నది అన్నది మన చట్ట ప్రకారం మనకు తెలుసు. అలాగా ఆ కొట్టే వాళ్ళ నుంచి, బాధించే వాళ్ళ నుంచి కాపాడాల్సిన వ్యవస్థలు ఏవైతే ఆ తప్పులు చేస్తాయో వాళ్ళకి డబల్ శిక్షలు పడాలండి. వాళ్ళకు వెంటనే సస్పెండ్లు ఉండకూడదండి, డబల్ శిక్షలు పడాలి.
వాళ్ళకి మామూలుగా క్రైమ్ చేసిన వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటే వాళ్ళకి 10 ఏళ్ళు పడాలండి. ఎవరైతే క్రైమ్ని సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేస్తే కాదు, కాపాడాల్సిన చోట తిరిగి మళ్ళీ వాళ్ళు అంటే చాలా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ మహిళా పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు వాడికి భయం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక చాలా ధైర్యంగా తయారవుతున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అసలు ఇంకేమైనా చేయొచ్చు, వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చేస్తే చాలు. ఎంత దారుణం అండి ఈ వ్యవస్థ, ఎంత గలీజ్ వ్యవస్థ. ఏ నేరం చేసినా డబ్బు ఉంటే హ్యాపీగా తిరిగేయచ్చు అయిపోతుంది. ఇవన్నీ పిల్లలు నేర్చుకుంటున్నారండి. మాకే ఈ వయసుకి ఇలా వ్యవస్థ కుంటిపడింది, ఇక్కడ జరిగిపోతుంది అని తెలిసిపోతుంది. అలాంటప్పుడు పిల్లలకి ఎలా తెలియకుండా ఉంటుంది? ఏం చూస్తే ఇప్పుడు మీకు తెలియని చాలా సైట్లు పిల్లలకు తెలుసు, మీకు తెలియని చాలా సైట్లు ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఎలా మార్చాలో తెలుసు, వాటిని ఎలా మార్ఫింగ్ చేయాలో తెలుసు. ఇవాళ డీప్సీక్ లాంటివన్నిటికి కూడా ఆ టెక్నాలజీని కూడా ఆన్లైన్ నేర్చుకునేస్తారు, గంటలో నేర్చుకునేస్తారండి. ఒక గంటలో పక్కన ఇద్దరు పిల్లలకి ఒక గ్రూప్లో ఒక 5-6 మంది పిల్లలకి ఇలా చెయ్యొచ్చు, మార్ఫింగ్ చెయ్యొచ్చు అనేది కనుక వస్తే వాడందరికీ నేర్పిస్తాడు. అరే బాయ్ నాకు నేర్పివా వీడి గ్రేట్గా కనిపిస్తాడు కదా అక్కడ, ఇది చేసి నేను చేశాను అనగానే మిగతా వాళ్ళు ఉత్సాహం అండి, అది చాలా ఉత్సాహం, అది ఉత్సుకత. ఏదన్నా ఉంటే ఒకటి నేర్చుకోవాలి. ఈ పిల్లల్ని సపోజ్ చదువుకుంటున్న ఈ పిల్లల్ని సపోజ్ యూ సెండ్ టు ద స్పోర్ట్స్, యూ సెండ్ టు ద గేమ్స్, యూ సెండ్ టు ద రిక్రియేషన్స్. ఇవాళ చెట్టెక్కి కోతికొమ్మచ్చి అన్నా కూడా వాడు ఫిజికల్గా చాలా రిలాక్స్ అయ్యి ఒక అలసిపోయి నిద్రపోయేటువంటి, అంటే వాళ్ళు ఉన్న ఒక జిజ్ఞాస ఏదో ఒక రకంగా సాటిస్ఫై అవుతుంది. ఒక గేమ్ నేర్చుకోవడం వల్ల కావచ్చు, ఒక స్పోర్ట్స్ ఎక్కడున్నాయి, ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్, ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ మధ్యలోన ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అది స్కూల్ అంటారు. 24 hours వాడి తలలో లేనిపోని చదువు, ఇది అది ఆఖరికి ఫ్రెంచ్, అబాకస్ అన్నీ ఉంటాయండి. అందులో ఒక్క మోరల్ క్లాస్ ఉండదండి, ఒక్క మోరల్ క్లాస్. మేము చదువుకుంటున్నప్పుడు మాకు మోరల్ క్లాస్ ఉండేది. అందులో వి లెర్న్ అబౌట్ గాంధీజీ ఏం చెప్పాడు, అరే గాంధీజీ అబద్ధం చెప్పాలి, గూస్ బంప్స్ వచ్చేవి మాకు. గాంధీజీని టీచరే చెప్పాడు, అరే బాబు ఏదో అవసరానికి అబద్ధం చెప్పు అని. నేను చెప్పనండి అన్నాడు. వావ్, వాట్ ఏ హీరో అనిపించింది మాకు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చదివాం, ఎంతో ఇన్స్పైర్ అయినాం. ఓహో, సమాజం గురించి మనం గొప్పవాళ్ళగా ఎదగాలంటే, చప్పట్లు కొట్టించుకోవాలంటే, మనం ఎదగాలి అంటే ఈ క్యారెక్టర్స్ ఉండాలని తెలిసేది మాకు. తెలిసిన ఒక 10 విషయాలు తెలిస్తే 5 మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఫాలో అయితే వీ హ్యావ్ అచీవ్డ్. నిజానికి లేదు, అట్లీస్ట్ మేము చెడు దారిన వెళ్ళాం, చెడుని ప్రోత్సహించాం, చెడుని మేము చూడం. అంటే అట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు కదా. వాళ్ళు గొప్ప అచీవర్స్ కాకపోయినా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ కుటుంబాన్ని చెడు వైపు మళ్ళకుండా. అంటే ఏం జరిగింది అక్కడ? ఓన్లీ ద థింగ్ వీ హ్యావ్ లెర్న్ ద గుడ్. మాకు గుడ్ అనేది మా టీచర్స్ చూపించారు, మా పేరెంట్స్ చూపించారు. మా సొసైటీ మధ్యలో చెడు వాళ్ళని మేము చూసాం, చాలా తక్కువ శాతం చూసాం. చెడు వాళ్ళు శిక్షలు అనుభవించడం చూసాం, చెడు వాళ్ళు తక్కువ అయిపోవడం చూసాం, వాళ్ళను నీచంగా చూసాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి విష్ణు గారు. మాకు తెలిసిన మా డాక్టర్ వాళ్ళ సర్కిల్లో ఫాదర్ సస్పెండ్ అయ్యాడండి. సస్పెండ్ అయ్యి పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి చాలా కోట్లాది రూపాయలు బయటకు వచ్చాయి. బయటకు వస్తే వాళ్ళ కొడుక్కి 1 monthలో పెళ్లి కుదిరిందండి. సో జనరల్గా ఈ అమ్మాయితో మాట్లాడడానికే అయ్యో చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది కదా, అయ్యో వాళ్ళ నాన్నకి ఇంత అవమానం. టీవీలలో వచ్చాడు బాగా. టీవీలో వస్తే ఇక వాళ్ళు ఎట్లా బతికేస్తారు, అయ్యో ఏం లేదండి, ఎగబడ్డారు వాళ్ళ మీదకి. వాళ్ళ అబ్బాయికి ఇమ్మీడియట్గా పెళ్ళయింది. సో సోషల్ స్టిగ్మా ఎలా మారిపోయిందంటే, డబ్బు అంటే నేరం చేసి డబ్బు సంపాదించిన వాడిని కూడా సొసైటీ రిసీవ్ చేసుకుంది. తప్పు కదా ఇదంతా తప్పుడు విధానం కదా. మరి సొసైటీ ఇలా ఉండి, మనం చూస్తున్న సీరియల్లో విధానాలు అట్లా ఉండి, చూసిన సినిమాల్లో ఎట్లాంటి ఒక జులాయి ప్రవర్తన కలిగిన వాడు హీరోగా చప్పట్లు కొట్టించుకుంటూ, ఆ తర్వాత రేపులు జరిగినా కూడా ఏం కాదు అన్నటువంటి సిస్టమ్ని బయట చూస్తూ, మన కళ్ళ ముందే ఒక పోలీస్ వచ్చి బ్రైబింగ్ చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే పిల్లలకి ఇవన్నీ కూడా చాలా సహజమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. తప్పు అయినా కూడా మనం బయటపడవచ్చు. ఈ తప్పు సహజం, డబ్బుంటే అన్నీ మాసిపోతాయి. సో ఈ విషయాన్నే సొసైటీ చాలా సీరియస్గా తీసుకోవాలి. అసలు 2 విషయాలు ఉన్నాయండి నా కంక్లూషన్లో నేను చెప్పగలిగినవి. ఫస్ట్, పిల్లలకి చెడు చేయొద్దని చెప్పడం మానేసి మంచి ఏంటో చూపించాలి, మంచి ఎలా చేయాలో చూపించాలి.
సపోజ్ నా పిల్లలు, నా చిన్న పిల్లలు టీ కాఫీ తాగిన ఒక కప్పు కానీ కూల్ డ్రింక్ తాగిన దాన్ని డస్ట్బిన్లో మాత్రమే నువ్వు వెయ్యాలి. 1 కిలోమీటర్ జర్నీ చేసైనా కూడా దాన్ని డస్ట్బిన్లోనే వెయ్యాలని చిన్న విషయం నేర్పియండి. ఇట్ మేక్స్ ఎ లాట్. నీతులు వాడింత పాడే నేర్చుకుంటాడు. నువ్వు పబ్లిక్ ప్లేస్లో గట్టిగా అరవకూడదు అనేది నేర్పించండి, నేర్చుకుంటాడు. క్యూ పద్ధతి ఉన్నప్పుడు పక్క నుంచి దూరకూడదు, తప్పు, క్యూలో ఉండమని నేర్పించండి. డెఫినెట్గా రేపు చాలా పెద్ద పెద్ద విషయాలు అతను నేర్పించుకుంటాడు. అలాగే తండ్రి బైక్ నడుపుతుంటాడు, సిగ్నల్ తండ్రి దాటేస్తాడు, వాడి హడావుడి వాడిది, వీడు ఈజీగా నువ్వు చెప్పకుండా నేర్చుకుంటాడు. డెఫినెట్లీ మేడం, ఈ సిగ్నల్ దాటడం కానీ రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ రేపు మీరే నేర్పిస్తున్నారు. ఇప్పుడు సిగ్నల్ జంప్ చేసేస్తావు, నీకు తెలియదు, నువ్వేదో అవసరం కోసం మళ్ళీ అక్కడ ప్రతి వాళ్ళు అవసరమే. జంప్ చేసినాక వీడు డెఫినెట్గా నేను అవసరం పడితే సిగ్నల్ జంప్ చేయొచ్చు, మళ్ళీ వాడు చచ్చిపోతాడు, యాక్సిడెంట్ అవుతుందేమో తెలియదు. చెడైతే నీకు తెలియకుండానే నువ్వు నేర్పిస్తావు. అలాగే మదర్ని మేము చూసిన అనేక కేసుల్లో మదర్ని హింసలు పెట్టి ఆడవాళ్ళని తక్కువగా చేసిన వాళ్ళ పిల్లలు ఎలా తయారవుతారంటే అట్లా వాళ్ళవే నేర్చుకుంటారు. ఒక టాప్ ర్యాంకర్ అబ్బాయి, టాప్ ర్యాంకర్ అండి, యుఎస్లో జాబ్ వచ్చి సెటిల్ అయ్యాడు. మంచి చదువుకిన అమ్మాయే కావాలని పెళ్లి చేశారు. చేస్తే అతను తీసుకెళ్ళి వైఫ్ని చిత్రహింసలు పెట్టాడు యుఎస్లో. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి, చిన్నప్పటి నుంచి చదువు తప్ప మరొకటి తెలియని అబ్బాయి. సో వచ్చిన తర్వాత ఏంటి ఎందుకు అంటే అది చాలా విచారణల తర్వాత, అమెరికా దేశం కదండి, ఈజీగా వాడిని లోపలేసేసింది. ఈ తల్లిదండ్రులు విచారణ చేసుకుంటే వాడికి ఒకటే నచ్చలేదు, అమ్మాయిలో టాలెంట్ నచ్చలేదు, అమ్మాయిలో తెలివితేటలు అతను జీర్ణించుకోలేకపోయాడు. పొసెసివ్నెస్ ఇంకా ఎక్కువ, అంటే తను డామినేట్ చేస్తుందనే ఫీలింగ్లో ఉన్నాడు. డామినేట్ చేస్తుందని కూడా కాదండి, ఈ తల్లిదండ్రులు ఎలా పెంచారంటే ఏం జరిగింది, నాన్న నువ్వు గదిలోకి వెళ్ళి చదువుకో, నువ్వు చదువుకో, నువ్వు నీ ర్యాంక్ రావాలి, నీ మార్క్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ రావాలి అంతే. అట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు గెట్ దట్ హైయెస్ట్ ర్యాంక్ అన్నది నేర్పించేస్తే వాడికి ఓడిపోవడం తెలియదు, తప్పు అయిపోవడం తెలియదు. లైఫ్లో నేర్పించాల్సింది అవే. అందుకనే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేటివి దానికి ఉపయోగపడతాయి. ఇవాళ ఓడిపోయినాడు రేపు గెలుస్తాడు, ఎల్లుండి మళ్ళీ ఆడతాడు, ఆడకుండా ఆటలు మానేయడు. గేమ్స్ చాలా నేర్పిస్తాయి. కింద పడిపోతే లేపడం నేర్పిస్తాయి, పక్కవాడికి దెబ్బ తగిలితే సహాయం చేయడం నేర్పిస్తాయి. ఇవాళ గెలుపు రేపు ఓటమి కావచ్చు, ఇవాళ ఓటమి అయితే రేపు ఖచ్చితంగా గెలుపు కూడా వస్తుందన్న ఆశాభావాన్ని జీవితంలో నేర్పిస్తాయి. మొదటి ప్లేస్, రెండో ప్లేస్ని కూడా వాళ్ళు జీర్ణించుకోగలుగుతారు. అందరికీ ఫస్ట్ ప్లేస్ రాదు కదా. రెండోది అసలు ఓడిపోవడం కూడా నేర్చుకుంటాడు. ఓడిపోయి వాడు పక్కకి వెళ్ళిన తర్వాత కూడా వాడు సస్టైన్ కావడం నేర్చుకుంటాడు. ఈ స్కూల్ వ్యవస్థలు, ర్యాంకుల వేటలు, ఈ పిచ్చి వ్యవస్థలు పిల్లలకి సభ్యత సంస్కారం నేర్పించకుండా, ఒక గుడ్ సిటిజన్గా నేర్పించకుండా నువ్వే సుపీరియర్. వాడు పాపం చాలా మంచి పిల్లడే, ఏమి తెలియదు. వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు మీకు చెప్తుంటారు, మా అబ్బాయి చదివేంటో ఇల్లేంటోనండి, వాడు చదివేంటో వాడు ఇల్లేంటో అండి, ఇంకేం తెలియదు అనడం పెద్ద రాంగ్. అది చాలా పెద్ద రాంగ్. పేరెంట్స్ అలా నేర్పించకూడదు. పిల్లలకి అన్నీ నేర్పించాలి. తల్లిని చూడాలి, అక్కని చూడాలి, వదినని చూడాలి, చిన్నమ్మని చూడాలి, వాళ్ళల్లో తేడాలు చూడాలి, నేర్చుకోవాలి. నీకు ఏది సంబంధం లేదు, లోపలికి వెళ్ళు నాన్న. అసలు ఆ పిల్లలు పలకరియ్యారండి ఇంటికి వెళ్తే. ఎగ్జాక్ట్లీ మేడం. మనం పలకరించినా వాళ్ళు వేరే ఇంకో ప్లానెట్ నుంచి వచ్చిన జంతువుని చూసినట్టు అలా చూస్తారు అంటారు. అంతేనండి. సో సోషల్గా జీవించడం అన్నది పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి. ఒక గుడ్ సిటిజన్ క్యారెక్టర్స్ ఎక్కువ వద్దండి, ఒక 10 చెత్తని వేయకూడదు, క్యూ సిస్టమ్ పాటించాలి, సిగ్నల్స్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ని సింపుల్ థింగ్స్ అండి. రోడ్డు మీద పడిన వాడికి సహాయం చేయాలి. ఈ 10 నేర్పించండి. ఆక్వర్డ్గా ఉండే మాటలు మాట్లాడకూడదు, ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ వస్తాయి కదా. జస్ట్ ఒక 10 చాలండి. బేసిక్గా ఒక గుడ్ సిటిజన్గా ఎలా ఉండాలో నేర్పిస్తే 100% నేరాలు కంట్రోల్ అవుతాయి. ఎక్కడ ఎవడేం చేస్తున్నాడో సీసీ కెమెరాలు పెట్టి వాడు 4 అడుగులు నడిచాడా, 3 అడుగులు నడిచాడా, వాడు ఫ్రెండ్స్ వెళ్ళాడా, అరే ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ అంతే. వద్దని నియంత్రించిన తల్లిదండ్రుల మీద అటాక్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడు డ్రగ్స్ దొరుకుతున్నాయి స్కూల్స్ దగ్గర, దందా నడుస్తుంది, ఎలా వస్తున్నాయి? తల్లిదండ్రులు పెడుతున్నారా? ఆ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తే వింటారా? డెఫినెట్గా వినరు కదా. వాళ్ళ మీదకి తిరుగుబాటు చేస్తారు. ఫస్ట్ ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు, అబద్ధాలు చెప్పడానికి చూస్తారు, తెలవకుండా చేయడానికి చూస్తారు. కాదు అని దొరికిపోతే తిరిగి కొడుతున్నారు. తల్లిదండ్రులు మీరు తిరిగి కొడుతున్నారు, లేదంటే ఏదైనా అటాక్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు.
మెనీ కేసెస్ అట్లాగా. తల్లిదండ్రులది బాధ్యత లేదా అంటే డెఫినెట్గా బాధ్యత ఉంది, కానీ తల్లిదండ్రులది మాత్రమే బాధ్యత కాదు. సొసైటీ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సొసైటీ, మేడం ఇక్కడ వ్యవస్థలు ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకుంటే చాలా మంది దగ్గర వినిపిస్తున్న మాట ఓటీటీ ఇంపాక్ట్. సోషల్ మీడియా ఇంపాక్ట్ కాదని అనట్లేదు, ఆ సోషల్ మీడియాలో కూడా మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్నటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, వాటి ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంది. అసలు మొదల నుంచి చివరి వరకు ఈ చంపుకోవడం అనేదే మీరు ఇందాక చెప్పినట్టు హీరోనే ఇవి చేస్తాడు అంటే హీరోలు ఇవి చెయ్యొచ్చు అని చూపిస్తున్నారు. మరి అసలు ఇప్పుడు వీటి నుంచి ఒక కామన్ పేరెంట్గా అడుగుతున్నాను మేడం, ఇప్పుడు అవి వస్తున్నాయి ఓటీటీలో, మేము ఎంతవరకు లాంచ్ చేయగలుగుతాం? ఇప్పుడు యాజ్ ఏ మదర్గా నేను వాటిని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాను? ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటే వాటికి ఏదో లాక్ సిస్టమ్ పెడతాం, వాళ్ళు చూడక అన్నీ చేయలేం కదా. ఇప్పుడు అన్నీ చేయలేము, మేము చూపించకుండా ఉంటాం. మీరు అన్నట్టు స్కూల్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు, ఫ్రెండ్స్ మాట్లాడతారు, మేము ఇది చూసే ఉంటారు, వాడేదో ఫోన్ పట్టుకొస్తాడు, ఆ పిల్లాడు చూపిస్తాడు. ఎట్లయినా మేము ఇది కంట్రోల్ చేయలేం కదా. మరి వీటి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎట్లా? అంటే డెఫినెట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఎక్కడైనా కానీ హింస కంట్రోల్ అవ్వాలి, ఓకేనా. రెండోది ఏంటంటే రెగ్యులర్ మూవీస్లు లేవా, భారీ ఎత్తున ఉన్నాయి. ఈ మధ్య మనం ఒక విమర్శ చూస్తున్నాం, ఒక చందనం దొంగకి అవార్డులు ఇస్తారా అని చూస్తున్నాం. నిజం కదా, నిజం కదా. సో ఒక అంటే ఫెరోషియస్గా భయం అనేది లేకుండా ఒక నేరం చేసినోడు కూడా హీరో అయిపోతాడా? అవడు కదా. పోలీసులను విమర్శించిన వాడు కూడా అవుతాడు కదా. సో రెండోది మనము సినిమాల్లో చూస్తున్నాం, ప్రతి నేరానికి వాడు పోలీసు పిలుస్తాడు, బ్రైబ్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. మనము కర్తవ్యం లాంటి గొప్ప సినిమాలు చూసినా కూడా పోలీసులు ఈజీగా జోకర్స్ లాగా వస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం. అంటే అన్ని రకాల కంట్రోల్ అయితే ఉండాలండి. ఇప్పుడు సపోజ్ అవన్నీ జరగట్లేదు ఆ సొసైటీలో, జరిగినవి తీస్తున్నారు. ఆ కాలంలో కూడా అదేదో దొంగలు ఇదేదో దొంగలు అని కూడా సినిమాలు తీసి మీరు చెప్పిన మాదిరే వినిపిస్తుంది మేడం. ఇప్పుడు మేము దీంట్లో భాగంగానే చాలా మంది అడగచ్చు, మేము సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఎందుకు చూపిస్తున్నారు అని మేము అడిగితే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు అవే చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నామండి, మీకు తెలీదా, మీడియాలో ఉన్నారు కదా, ఒక మంచి విషయాన్ని ప్రజెంట్ చేస్తే చూసే శాతం ఎంత ఉంది, ఇలాంటి విషయాలను ప్రజెంట్ చేస్తే చూసే శాతం ఎంత ఉంది, మేము సమాజ సేవ కాదు వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అనేది ఇటు సైడ్ ఉన్న మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మూవీ వాళ్ళ వాదన. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా వినిపిస్తుంది మేడం. మేము ఒక అనాలిసిస్లో క్లియర్గా తెలిసినాం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అని వాళ్ళు అంటారు, లేదు వాళ్ళు అదే చూపిస్తున్నారు మాకు చూడడానికి వేరే దారి లేక అదే చూస్తున్నాం అని వీళ్ళు అంటారు. అసలు ఈ మార్పు ఎక్కడ రావాలి? యాక్చువల్గా రెండో వాదన కరెక్టే అండి. వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తున్నాం అన్న మాట నిజమే, కానీ ఒక మాట నిజం, మంచి చూపిస్తే చూస్తున్నారా? డెఫినెట్గా చూడట్లేదు. అదే వాళ్ళు అడుగుతున్నారు, చూడట్లేదు. ఎందుకంటే మానవ నైజం అంతా ఎలా ఉంటుందంటే చెడు వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి మన షోలు మనం చూస్తున్నాం. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి గురించైనా సొంతమైన విషయాలు, నిగూఢమైన విషయాలు ఉంటే వాటిని చాటుగా వినడం, చూడడం అన్నది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీదనే బిగ్ బాస్ అన్నది హిట్ అయిందండి. అంటే ఒక 10 మందిని 20 మందిని లోపలేస్తే అసలు బయట ఎవరితో టచ్ లేకపోతే అక్కడక్కడే ఉన్న ఫుడ్ కోసం, అక్కడక్కడే ఇరుకున్న ఉన్నటువంటి ప్రపంచం కోసం వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్లాడుకుంటారు, పక్కకెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, పక్కకెళ్ళి ఏమేం చేస్తారు అన్న దాన్ని చూపించడం కోసం ఆ షో పెట్టారు. ఆ ఇంట్రెస్ట్ ఎవరిదండి? ఆడియన్స్దే. డెఫినెట్గా ఆడియన్స్కి అలాంటి ఒక వ్యసనం ఉంటుంది, పక్కింటి వ్యవహారాలు వినాలని, ఎవరిదైనా తప్పులు ఉంటే వాళ్ళకి తప్పులు వేలెత్తి చేయాలనేది మానవ సహజం. దీన్ని ఒప్పుకొని ప్రోత్సహించుకుంటూ పోతామా, నేరాలు చూపించుకుంటూ పోతామా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మందు తాగేస్తే తాగినోడే చచ్చిపోతాడు, వాడు తాగుతున్నాడు, వాడు లివర్ వాడు చూసుకోవాలని నువ్వు మందు అమ్మేస్తే కరెక్ట్ అవుతుందా? కాదు కదా. నిజమే, అలాగని నువ్వు తాగాలా తాగకూడదు అనేది నీ పద్ధతి కదా, నువ్వు కదా కంట్రోల్, నీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఈ రెండు విషయాలు కూడా కరెక్టే. ఈ రెండిట్లో నేను గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాను. ఈ కంట్రోల్ని సెన్సార్ బోర్డు ద్వారా కానివ్వండి, లేకపోతే మీడియా వ్యవస్థని కంట్రోల్ చేసే పద్ధతిలో కానివ్వండి తీసుకురావాలి. ఇప్పుడు మీరేమంటున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటున్నారు. న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయండి?
ఒక ఒక ఎవరో ఒక అతను, ఎవరో కాదు, ప్రజాప్రతినిధి ఒక ఆమెతోటి ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు వేరే పెళ్ళికి వెళ్ళి భోంచేస్తే కూడా వీళ్ళు దాన్ని ఒక రీల్ చేసి పెడుతున్నారు. పెళ్ళికి వెళ్తే షాపింగ్ మాల్కి ఆఖరికి కెమెరాలు పట్టుకుని వాళ్ళు ఎక్కడన్నా గదిలో దొరికితే గదిలో వరకు వెళ్తున్నారు. అది మీ పనా, మీ డ్యూటీ నాది కాదు కదా. ఎప్పుడు సమాజం అతిలోతుల్ని జర్నలిజం టచ్ చేస్తుంది, తప్పేం లేదు, వెళ్ళాలి. ఎంత దూరం ఉన్నా ఒక క్రైమ్ జరుగుతున్నాయి. ఆ 2 క్రైమ్లు వాళ్ళిద్దరికి సంబంధించింది, వాళ్ళ పర్సనల్ సంబంధించింది. కానీ ఆ పర్సనల్ సంబంధం సమాజానికి ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ అన్నది దాని మీద పనిచేస్తుంది. దాన్ని పనిచేయనియండి, దానికి వెళ్ళి వార్తలు ఇవ్వండి, దానికి వెళ్ళి విషయాలు ఇవ్వండి. ఆ భార్యను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం, ఆవిడతోటి ఇంకోసారి ఇంటర్వ్యూ చేయడం, వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడం, ఆడే కూర్చోబెట్టి కొట్టించేసుకోవడం, అని ఎవరు చేస్తున్నారు? ఈ డ్రామాలను ఎవరు చేస్తున్నారు? అయితే ఈ వ్యవస్థ మీద కంట్రోల్ ఉండవలసింది ప్రభుత్వాలకి. ప్రభుత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ వ్యవస్థని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ వ్యవస్థ నుంచే పిల్లలకి మంచి చెడు లేక తారతమ్యాన్ని చెప్తూ మంచిని ప్రోత్సహించే ప్రతి పనులను చేయించాలి. చదువు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా ఒక గుడ్ సివిలియన్గా స్కూల్లోంచి బయటకు వచ్చేలాగా ట్రై చేయాలని. పేరెంట్స్ చేతిలో నిజం చెప్పాలంటే ఏమీ లేదండి. ఈ రోజుల్లో పేరెంట్స్ చేతుల్లోంచి అన్నీ జారిపోయినాయి. అలాగని పేరెంట్స్ కేర్లెస్గా ఉండమని నేను చెప్పట్లేదు. పేరెంట్స్ బాధ్యత, పేరెంట్స్ తప్పనిసరిగా. నేను కూడా అనేక కుటుంబాలు చూశాను. పేరెంట్స్ని రోల్ మోడల్గా చేసుకుని పేరెంట్స్ కనుక బాగున్నారంటే వాళ్ళకి ఎవరు చెప్పకనే ఒక మంచి గుడ్ బిహేవియర్లోకి వచ్చిన పిల్లలు ఉన్నారు. సో ప్రొవగేటింగ్గా ఉండేటువంటి ఏ విషయాలనైనా, ఇప్పుడు నేను ఒక బయటికి వెళ్తూ ఉంటే వస్తుంటే ఒక పెద్ద ఫ్లెక్సీ చూశాను. అదేంటంటే ఫర్నిచర్ షాపు అడ్వర్టైజ్మెంట్. అందులో ఒక అమ్మాయి చాలా చిన్న డ్రెస్ వేసుకుని కూర్చుంది. ఆ అమ్మాయికి కంప్లీట్గా ఎక్స్పోజర్ కోసం ఆ ఫోటో పెట్టారు. ఎందుకు ఆ ఫోటో పెట్టారంటే అట్రాక్టివ్గా దాన్ని చూడాలని, ఆ ఫ్లెక్సీని చూడడం కోసము ఆ అమ్మాయి బట్టలు సగం వేసి పెట్టారు. ఫర్నిచర్కి ఒక అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఫర్నిచర్కి ఆ వస్తువు ఏంటి, ఏమేంటి, ఏం సంబంధం లేదు. అంటే ప్రతి వ్యాపార అంశంలో స్త్రీని ఉపయోగిస్తున్నారు. ఈ అమ్మాయి మీద కత్తి తీసుకొని దాడి చేసిన వాడు ఎంత నేరస్తుడో, స్త్రీని ఒక కమోడిటీగా చూపిస్తున్న వ్యాపార వ్యవస్థలో అంతే నేరస్తులు. దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరండి? పేరెంట్సా? దానికోసం వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఎందుకు మంచి చూపించలేకపోతున్నాం? ఇవాళ ఒక హీరోయిజం అంటారు. హీరోయిజం, ఆయన పై నుంచి దూకి ఒక థమ్సప్ బాటిల్ పట్టుకుంటాడు. థమ్సప్ బాటిల్ నీ పిల్లలకి నువ్వు సపోర్ట్ చేయాల్సిందేనా? చేసే వస్తువు అసలు ఓకే. అసలు పై నుంచి దూకేది ఎవరండి? ఆ విద్యలో ఆరితేరిన వాళ్ళు. ఇప్పుడు సునీత విలియమ్స్ కావచ్చు, పెద్ద పారాషెల్లర్స్ కావచ్చు, వీళ్ళంతా ఎన్నో రికార్డులు నెలకొల్పారు కదా. వాళ్ళతో తీరా అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళతో తీయచ్చు కదా. వాళ్ళు రియల్ మోడల్స్ కదా, వాళ్ళు రియల్ హీరోస్ కదా. వాళ్ళతో తీయరా? వాళ్ళని చూపించవచ్చు కదా. వాళ్ళు ఇలా గొప్ప వాళ్ళు, ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇంత అంతరిక్షంలోకే వెళ్ళొచ్చారు, ఈ బాటిల్ పట్టుకోవడం వీళ్ళకెంత ఈజీ అని చూపించవచ్చు కదా. అక్కడ ఎక్కడ కూడా స్త్రీల యొక్క ప్రతిభ అవసరం లేదు. డూప్ పెట్టేసి డూప్గా ఉన్నవాడే ఎగిరేయాలి, దుంకాలే. ఏది హీరోయిక్ వ్యవహారాలలో ఆడపిల్ల వచ్చేటప్పటికి బట్టలే తక్కువ చేసుకోవాలి, ఎక్స్పోజింగ్ అంతే ఉండాలి. నువ్వు ఎంత ప్రతిభావంతురాలువైనా అంతే ఉండాలి. సో ఆ వ్యవస్థని కంట్రోల్ చేయడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను, వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. పటిష్టంగా పనిచేయాలంటే ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వం నాకు అనుకూలమైన పోలీసులు వేసుకుంటా, నాకు అనుకూలమైన వీళ్ళని వేసుకుంటా అనేది కరెక్ట్ కాదు. బట్ అగైన్ కమింగ్ టు దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, డెఫినెట్గా సివిలైన్స్ మంచి పద్ధతిలో జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది విదేశాలను చూసి నేర్చుకోవచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ అబ్బాయి కూకట్పల్లిలో హత్య చేసిన అబ్బాయి యొక్క విషయాన్ని కనీసం 50-100 సెమినార్లు జరగాలండి. ఒక నేరస్తుడుగా ఆ పిల్లవాడు ఎందుకు మారాడు, అటువంటి నేర ప్రవృత్తి గల పిల్లల స్వభావాలు ఎలా ఉంటాయి, దేనివల్ల వీళ్ళు ప్రొవగేట్ అవుతున్నారు, వీటన్నిటి సారాంశంలో ఒక 2-3 పాయింట్లు కీలకంగా వస్తాయి. దీని మీద పనిచేయాలి. దీని మీద ఇమీడియట్గా ప్రభుత్వాలు పనిచేయాలి. ఏవైతే పోన్ కానివ్వండి, క్రిమినాలజీ కానివ్వండి చూపిస్తున్నారో వాటిని అదుపు చేయడం ఈజీ, అది చెయ్యాలి. రెండోది ఏం చేయొచ్చు, అసలు అలాంటి సినిమాలు కనుక
మెసేజ్ ఓరియంటెడ్గా అనిపిస్తూ అలాంటి సినిమాలు వస్తే వాటిని వెంటనే కంట్రోల్ చేయాలి. వ్యాపార దృక్పథంతో వాటిని వదిలేయడానికి వీల్లేదు. సో జులాయితనము, దొంగతనము, వెకిలితనము, స్త్రీలను కించపరిచేటువంటి విధానాలు కనుక సినిమాల్లో ఉంటే వాటిని కట్ చేయాలి. కట్ చేసి సిల్లిగా చిన్నగా ఏదో జోక్లాగా ఉండే వాటిని ఓకే, ఎంత స్పష్టంగా ఇలాగ సినిమా తీసేస్తామంటే ఎక్కడ వీలు కాదు. రామాయణం అంటాము, గొప్ప కావ్యం అంటాము, అందులో లేవా చెడు విషయాలు కూడా ఉన్నాయి కదా. చెడు చూపించాకే కదా ఇది మంచి అని చెప్పగలిగాము. అంటే చెడు శాతాన్ని ఎంత తక్కువగా చెప్పాలో అంతే ఉంటాయి. మంచి శాతాన్ని ఎక్కువ చెప్పుకుంటూ మంచికి చివరికి గెలుపు అనేది చూపించడం అనేది సెల్యులాయిడ్ మీద జరగాల్సిన ఒక ప్రాక్టీస్. అలాగే స్కూల్ సిస్టంలో కనుక నిజంగా నా మాటగా చెప్తున్నా, ఒక్క మోరల్ క్లాస్ ఉందనుకోండి, చిల్డ్రన్ కెన్ లెర్న్ ద గుడ్ థింగ్స్ డెఫినెట్గా. అంటే ఒక క్లాస్లో ఒక అబ్బాయికి 30 మార్క్స్ 25 మార్క్స్ వస్తుంది, వాడు అందరి చేత డిస్క్రిమినేట్ అవుతాడు, పక్క వాళ్ళ చేత అవమానించబడుతూ చాలా లోగా ఫీల్ అవుతాడు, న్యూనతా భావంలోకి వెళ్ళిపోయి వాడు క్రిమినాలజీ వైపు వెళ్తాడు. దిస్ ఈజ్ ట్రూ. అలాంటి పిల్లవాడికి ఈ మోరల్ క్లాస్లో దే కెన్ డ్యాన్స్, ఒక మిమిక్రీ ఉంటే అది చేయొచ్చు, ఒక చేతి పనులు ఆర్టికల్ ప్రిపేర్ చేయడం లాంటివి ఉంటే వీటన్నిటిని ప్రోత్సహించాలి. పిల్లల్లో ఉన్న అన్ని అంటే చదువు మార్క్స్ అని కాకుండా వాళ్ళల్లో ఉన్న ఇతర అంటే ఇప్పుడు అల్లు అరవింద్ అనే అతను కొడుకుని హీరోగా అయిపో బాగా చేసుకొని ప్రోత్సహించకపోతే అతను ఇవాళ హీరో అయ్యేవాడు కాదు కదా, అతను ఒక నేషనల్ అవార్డు పొందేవాడు కాదు కదా. అంటే గొప్పవాడు కావడానికి ఒకే క్యారెక్టరు, ఒకే సైన్స్, ఒకే మార్క్స్. పుల్లారెడ్డి అంటారు, ఆయన ఏం చేశారు, ఆయన ఏ యూనివర్సిటీలో చదివారు, ఒక పనిని నాణ్యతతో చేశాడు, రెస్పెక్ట్ తీసుకున్నాడు, గౌరవాన్ని తీసుకున్నాడు, విదేశాల్లో కూడా ఆయన పేరు విస్తరించింది. అంటే ఒక పనిని నైపుణ్యంతో చేయడం మన పిల్లలకి నేర్పించాలి. చదివే చదవాలి, అది అయిపోయింది ఫ్రెంచ్ నేర్చుకోవాలి, అబాకస్ నేర్చుకోవాలి, ఇంకొక క్లాస్ ఉండాలి, అవసరం లేదండి. ఐఐటీలు కావాలి, ఐఐటీలు ఇవన్నీ వచ్చినాక 100 కోట్ల స్కామ్ చేస్తున్న ఐఏఎస్లో ఎక్కువ ఉన్నారు, 200 కోట్ల స్కామ్ చేస్తున్న ఐఏఎస్లు ఉన్నారు. అంటే ఈ చదువు అంతా దేనికి లీడ్ చేస్తుంది? ఫస్ట్ నీకు సత్ప్రవర్తన లేకపోతే నువ్వు ఎంత విద్యావంతుడివైనా కూడా నువ్వు సొసైటీకి మేలు చేయవు, నీకు నువ్వు మేలు చేసుకో. తద్వారా నీ కుటుంబానికి కూడా మేలు జరగదు. ఏదో ఒక రోజు వాడు పట్టుబడతాడు, జైలుకి వెళ్తాడు, నాశనం అయిపోతాడు, పాడైపోతాడు, లైఫ్ ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు, అమెరికాలో ఉన్న పిల్లోడు జైలుకి వెళ్ళాడు. తల్లిదండ్రులు ఏం సాధించినట్టు? నువ్వు ఇదే చదువు నాన్న చదువు, లోపల కూర్చో చదువు అని చెప్పి పిల్లల్ని ఆఖరికి ఎవరు జైలుకి పంపించారు? తల్లిదండ్రులే జైలుకి పంపించారు కదా. సో అంటే స్కూల్స్ కూడా వ్యవస్థలు అలా ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక పిల్లవాడిని ఇప్పుడు మన మంత్రులంతా కట్టుకుని చాలా దేశాలకు వెళ్తాయండి. ఎందుకు వెళ్తున్నారు అంటే డెవలప్డ్ కంట్రీస్, ఇట్ ఈస్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ సో లాంగ్. ఇండియా ఆల్వేస్ విల్ బి ఏ డెవలపింగ్. 78-79 years ఇండియా ఆల్వేస్ డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ ఇంకొక 100 ఏళ్ళు కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది. సో డెవలప్డ్ కంట్రీస్ అంటే నిన్న మొన్నటి సింగపూర్ నుంచి కూడా వీళ్ళు వెళ్ళేసి వారం ఉండి రెస్ట్ తీసుకుని ఫ్యామిలీని తీసుకెళ్ళి చూసి వస్తారు. ఏం చూసి వస్తారు? అక్కడున్న రోడ్ సిస్టమ్స్, అక్కడున్న ఏటీఎంస్ ఎట్లా పనిచేస్తున్నాయి, బ్యాంకింగ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, స్కూల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ట్రాఫిక్ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి చూసి రావడం కోసం మన పైసలు ఉపయోగించి మంత్రులు వెళ్తున్నారు. వెళ్ళినాక ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? కేవలం ఓట్లు వచ్చే టైంకి ఎంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ చేతిలో అవతల వాడికన్నా మనం ఎంత డబ్బు పెట్టాలన్న తప్ప, లెర్నింగ్ తప్ప, ఏ శాఖ ఇస్తే ఆ శాఖలో ఏం దోచుకోవాలన్న తప్ప. సో వీళ్ళంతా నేరస్తులండి. ఈ కత్తిపోట్లు పొడిచినోడు ఒకడే నేరస్తుడు కాదు. ఈ కత్తిపోట్లు పొడిచే నేరస్తులు తయారు చేస్తున్నవి వ్యవస్థల్ని పనిచేయకుండా నాశనం చేస్తున్నవి రాజకీయ వ్యవస్థలు. సో రాజకీయ వ్యవస్థలు ఎన్నుకుంటున్నది ప్రజలు. సో మార్పు అనేది ఎక్కడైనా అవసరం, మొత్తం మారాలి, సొసైటీ అంతా మారాలి. అసలు ఫస్ట్ మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం ప్రజలు ప్రయత్నించాలి. సో ప్రజలు చేసే ఆ మార్పుతోటి అసలు వ్యవస్థలో కొంతన్నా ప్రజలకు మేలు చేసే రాజకీయ వ్యవస్థ వస్తే అక్కడికి రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లాంటి వ్యవస్థలన్నీ కూడా కాసింత మంచిగా పనిచేస్తాయి. మొన్న ఒక మా అపార్ట్మెంట్లో కింద షాక్ కొడుతుంది బాగా, వాటర్ అంతా వచ్చేసి షాక్ కొడుతుంటే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే 100 ఫోన్ చేస్తే దే కనెక్టెడ్ టు ఇదేంటంటారు ఫైర్ ఇంజన్ వాళ్ళకి, ఫైర్ సర్వీస్ వాళ్ళకి కనెక్ట్ చేశారు. వాడంటాడు మీరు స్విచ్లు ఆపేసుకోండి, ఏం వాడకండి అమ్మా అని. అరే స్విచ్లు ఆపేసిన షాక్ కొడుతుందిరా బాబు అని చెప్పాను. ట్యాప్ తిప్పితే షాక్ కొడుతుంది,
ట్యాప్ షాక్ కొడుతుందంటే అందరినీ అపార్ట్మెంట్లో అందరినీ ఆపేసుకోమనండి అన్నాడు. అంటే నువ్వేంటి అసలు డిపార్ట్మెంట్? ఫైర్ ఇంజిన్. మరి నువ్వు ఎందుకున్నావు? నువ్వు సలహాలు ఇవ్వడానుకున్నావా? అదేమన్నా హెల్ప్ డెస్కా? సలహాలు ఇవ్వడానుకున్నావా అంటే అప్పుడు మళ్ళీ వాడితో ఫైట్ చేస్తే వాడు ఆ రాత్రి అప్పుడు వచ్చాడు. ఆ రాత్రి అప్పుడు వచ్చి ఆ వాటర్ నెమ్మంతా క్లియర్ చేస్తాడు. అంటే ప్రతి వ్యవస్థ దారుణంగా ఇప్పుడు మళ్ళీ మనలాంటి న్యూస్ ఏం చేస్తారంటే పలానా అపార్ట్మెంట్లో షాకులు వచ్చాయంట, చచ్చిపోయారంట. అప్పుడు మళ్ళీ దాన్ని వార్తగా తీసుకొస్తాం. ఒక సమస్య జరిగినప్పుడు స్పందన ఉండదు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా మొదల్లోనే ఇప్పుడు మీరు అన్నది ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ప్రాబ్లమ్ స్టార్టింగ్లో మూలాల్లో వెతకకుండా అప్పటికప్పుడు పైన సొల్యూషన్స్ వల్ల మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇవాళ కుకట్పల్లి కావచ్చు, రేపు పొద్దున ఇంకో దిల్షుక్ నగర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మీరు చెప్పింది ఫైనల్గా బేసిక్స్లోనే స్టార్టింగ్లో మూలాల్లో మార్పు కావాలి తప్పనిసరిగా. అది మళ్ళీ ఎవరు బ్లేమ్ చేయకూడదు. తల్లిదండ్రులు తప్పు చేశారనేది తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, అలాగే వ్యవస్థలకు బాధ్యత ఉంది, సిటిజన్ సామాన్య విద్యా వ్యవస్థకు బాధ్యత ఉంది, విద్యా వ్యవస్థకు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన బాధ్యత పొలిటికల్ వ్యవస్థకు ఉంది. తప్పనిసరిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలండి. చదువుతో పాటు వాళ్లకు ఇప్పుడు జపాన్లో మిగతా దేశాల్లో ఎలాగైతే చదువుతో పాటే గుడ్ సిటిజన్గా డెవలప్ అవ్వడానికి ఎలా నేర్పిస్తారో స్కూల్లో, అలాంటి వ్యవస్థను నేర్పించాలి ఇండియాలో. ఎందుకంటే ఒక అరటిపండు తొక్క వెయ్యడం అన్నది ఎంత సాధారణమైన విషయం అంటే నా ఇష్టం వేసేస్తా అంతే. అయితే ఏంటి అంతే, నేనేస్తే ఏమైపోతుంది, నేనేస్తేనే ఇదైపోతుందా? ఇక్కడ ఇంకోటి అడుగుతారు మేడం, నా ఒక్కడి వల్ల మార్పు వచ్చేస్తుందా? ఇప్పుడు పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడా వినిపించే మాట ఏంటంటే మీరన్న ఓట్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఓట్లు ఇది వేసేటప్పుడు డబ్బులు తీసుకోవద్దంటే నేను ఒక్కడిని తీసుకోకపోతే మార్పు వస్తుందా? పిల్లలు కూడా అదంటారు, నేను ఒక్కడిని ఇప్పుడు వేయకపోతే మార్పు వస్తా, అందరూ వేయట్లేదా, దాంట్లో నా ఒక్కడితో సమాజం మారదు కదా అనే ఇదిలో ఉన్నారు మొత్తం. కరెక్ట్ అండి. అది దానికి కూడా ఆన్సర్ అదే. ఎందుకంటే అది బ్లేమింగ్, పక్కన బ్లేమ్ చేయడం తప్ప ఇంకేం కాదు. ఒక్కరు చేయకపోయినా మార్పు వస్తుంది. ఒక్కరుగా కలిసే కదా 100 మంది అవుతారు. ఒక్కొక్కరు అలాగే ఆలోచించారనుకోండి. అలా ఆలోచించాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా తెలియదని చెప్పాలి ప్రతి ఇంట్లో. అలాగే స్కూల్స్లో ప్రతిరోజు చెప్పాలి. కనీసం వారానికి 3 క్లాసులు మారల్స్ చెప్పాలి. ఆ స్కూల్లో ఒక 10 మంది బాగా సిస్టమేటిక్గా వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి, సీట్లు ఇవ్వాలి, గవర్నమెంట్ కూడా పిలిచి అవార్డులు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి పిల్లలు ఎందుకు మంచిగా మారారు? డెఫినెట్గా మంచిగా మారుతారు. మంచిని చూపించి ప్రోత్సహిస్తే ఎందుకు మంచిగా మారండి? ఇవాళ మహేష్ బాబు స్టోరీ, అల్లు అర్జున్ వీళ్ళనంతా తెలుసుకుంటున్నారు. ఒక మోక్షఖండం విశ్వేశ్వరయ్య గురించి తెలుసుకుంటున్నారా? ఇంజనీరింగ్ డే తెలియదు ఎవరికి, ఇంజనీరింగ్ డే కూడా తెలియదు, ఇంజనీర్లకే తెలియదు. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాట్ హీ హాస్ డన్ అని తెలుసుకుంటున్నారు. ఇది నిజంగా వండర్ఫుల్ హీరో. వీళ్ళందరినీ అది చెప్పి చూడండి. అది చెప్పితే డెఫినెట్గా పిల్లలు మంచి వైపు మళ్ళుతారు. పిల్లల్లో నేర ప్రవృత్తి గల వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేర ప్రవృత్తి అందరిలోనూ ఉంటుంది. ఒక ఐఏఎస్ చాలా చక్కగా డిగ్నిఫైడ్గా సూట్ వేసుకుని కూర్చున్న ఐఏఎస్ ఆ రోజు పొద్దున్న ఇంటికి వెళ్ళేటప్పటికి 10 కోట్ల లంచం తీసుకుని వెళ్తాడు. వాడు ఎంత అగ్లీగా ఉండాలి? వాడు నేరస్తుడు కాదా? నేరస్తులంతా దొరికిపోతారా? కాదు కదా. సో ఎథిక్స్ నేర్పించాలి, మన బాధ్యత. నేర్చుకోవాలి, పిల్లల బాధ్యత. నేర్పించే పటిష్టమైన వ్యవస్థకు రావాలి, అది స్కూళ్ళ బాధ్యత. ఆ వ్యవస్థల్ని నడిపించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. ఈ సమస్యలు అనేవి మొత్తం మూలాల్లో అందరూ రెస్పాన్సిబుల్. మేడం ఫైనల్గా కంక్లూషన్కి వస్తే అసలు ఈ అబ్బాయికి ఇప్పుడు జనరల్గా మీకు తెలిసినంత వరకు శిక్ష అనేది ఎలా ఉంటుంది? మరి ఇంతకుముందు వరకు నిన్నటి వరకు మనం చూసిన కోణం వేరు, అది ఎవరో చేశారని, చేతబడి జరిగిందని, ఇంకా రకరకాలుగా చిన్నపిల్లైనా ఇంకా ఊహాగానాలు చాలా వినిపించినాయి. కానీ వాడు ఈ అబ్బాయి కూడా మైనరే కదా, మరి అసలు ఆ అబ్బాయికి ఏ విధమైన శిక్ష ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? మరి అబ్బాయి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది కదా. యాక్చువల్గా శిక్ష అన్నదాని కాన్సెప్ట్ ఏంటి? నేరాల రేంజ్ తగ్గడం. అంటే మన కాన్సెప్ట్ నేరాలని తగ్గించడం, నేరాల సంఖ్యని తగ్గించడం, నేరాల తీవ్రతని తగ్గించడం. ఆ తీవ్రతను తగ్గించే విధానం ఒకటే కావాలని ఏం లేదు. ఉరిశిక్షే ఉండాల్సిన అవసరం లేదు, జీవిత ఖైదు ఉండాల్సిన అవసరం లేదు. మైనర్లు అని ఎందుకంటున్నామంటే వాళ్ళు చెడు చూసి చెడు నేర్చుకుంటారు. వాళ్ళు అన్నీ తెలిసి చేసిన తప్పులు కాకుండా తెలియక చేసే తప్పుల శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎందుకు మరి పెళ్ళి ఏజ్ని ఎందుకు నిర్ణయించాము? 10th క్లాస్ చదివేటప్పటికి మీకు 15 ఏళ్ళు నిండాలని ఎందుకు నిర్ణయించాము?
ఓటు రావాలంటే ఇన్నేళ్ళు నిండాలని ఎన్నో నిర్ణయించాము. ఇలా నిర్ణయించినట్లే నేరాలని చేసినప్పుడు వాడు పూర్తి బాధ్యత వాడిదే అనడానికి ఒక ఏజ్ని నిర్ణయించాం. దాన్ని మనము ఒబే చేయాల్సిందే. మన రాజ్యాంగం ప్రకారము, చట్ట ప్రకారము వచ్చినటువంటి ఒక సిద్ధాంతాన్ని మనము ఒబే చేయాల్సిందే. కానీ అక్కడ హోమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా అతన్ని మంచి సిటిజన్గా మార్చడానికి మాత్రమే ఉంటుంది. సో ఫైనల్ కాన్సెప్ట్ అదే కదా. నేరాలు వాడు మళ్ళీ బయటకు వచ్చి నేరం చేయకుండా ఉండేలా చూడాలి. అతన్ని అంతమొందిస్తే నేరాలు ఆగిపోతాయంటే ఉరిశిక్ష నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన మరుసటి రోజు కూడా జరిగాయి. మరుసటి రోజు కూడా అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి. సో అలా ఉండదండి. ఎప్పుడు అంటే ఉంటుంది అంటే నిజంగా ఒక బిగ్ షాట్ ఉంటాడు, పెద్ద మినిస్టరు ఇంకొకడు, వాడి కొడుకు నేరం చేసినప్పుడు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుపోయి ఉరిశిక్ష చేశారనుకోండి, అప్పుడు ప్రజలు భయపడతారు. ఒక నామకుని తీసుకుపోయి ఉరిశిక్ష చేస్తేనో, ఒక అనామకుని తీసుకుపోయి హత్య చేస్తే చాలా చిన్నపిల్లలు నేను చెప్పే విషయాలు చాలా చిన్నపిల్లలు కూడా చెప్తారండి. బడాబాబులు ఎవరైతే తప్పు చేస్తే చట్టం ఒప్పుకోదు, బర్రాబర్ శిక్ష వేస్తుంది అని ఎప్పుడైతే ఉంటుంది. ఇప్పుడు ఎంతండి, అసెంబ్లీలో అంతా నేరస్తులే కూర్చుంటున్నారు, పార్లమెంట్లో అంతా నేరస్తులే కూర్చుంటున్నారు, అత్యాచార నేరస్తులు కూడా కూర్చుంటున్నారు పార్లమెంట్లో. అలా జరుగుతున్నప్పుడు సామాన్య ప్రజలకి భయం ఎందుకు వస్తుంది? ఉరిశిక్షతో రాదు, దాన్ని ఎలా తప్పించుకోవాలని మాత్రమే చూస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి శిక్షలు డెఫినెట్గా జూనైల్ హోమ్లో అతన్ని పెంచడం జరుగుతుంది. ఎట్లాగా పెంచడం జరుగుతుందంటే ఈ నేరాల వైపు అతను వెళ్లకుండా, ఆ నేరాలు ఎంత తప్పో తెలియజేస్తూ, అతనికి కొంచెం పని కల్పిస్తూ, అతనికి కొంత చదువు చెప్పిస్తూ, ఒక గుడ్ సిటిజన్గా ఎలా ఎదగాలో అన్న శిక్షణతోటి అతను వెళ్తాడు. అంటే అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇతను కఠినమైన శిక్ష పడితే ఇంకొక 100 మంది డెవలప్ కాకుండా ఉంటారు అన్నది మన కాన్సెప్ట్. సో అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి, మరి ఇంతమంది నేరస్తులు కాకపోవడం అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే మెయిన్ కాబట్టి ఇతని మీద శిక్షలు వేయకుండా, అతన్ని లెర్నింగ్ చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి అతనికి అవన్నీ కూడా ఆ నేర ప్రవృత్తిలోంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఒక మంచి సిటిజన్గా, చాలామంది చక్కని చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి సివిల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, అదే నేర ప్రవృత్తిలోకి వెళ్ళి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అదే మరి ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగం, భారత చట్టం ఏం చెప్తుందంటే 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా, 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది భారతదేశంలోని మన చట్టం చెప్తుంది. అయితే సత్యం బాబు అనే ఒక అతను ఒక ఆయిషా మీర్ హత్య కేసులో 8 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించాడు. నిందితుడుగానే, నేరస్తుడుగా అనుభవించి ఆ కుటుంబం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఒక్కగానొక్క తల్లి ఆ జీవితాన్నంతా, యంగ్లో ఉన్న జీవితాన్నంతా కోల్పోయి అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. అంటే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడం అనేదే మనల్ని ఎక్కువ బాధిస్తుంది నేరస్తులు తప్పించుకోవడం కన్నా. సో ఆ స్టేజ్ నుంచి వాళ్ళని తీసుకురావాలి అంటే వాటిని వెంటనే నరికేయడమో, చంపేయడమో, ముక్కలుగా చేసేయడమో పద్ధతి కాదు. అంటే మాకేమైనా నేరస్తుల మీద ప్రేమ అంటే కాదు, నేరస్తులు కాదు, నేరస్తులే. ప్రతి నేరస్తుడు పరిస్థితుల ప్రోత్సాహంతోనే చేస్తాడు. ఇప్పుడు మేము చాలా మటుకు పురుషుల మీద వచ్చే హింసల్ని, పురుషుల మీద వచ్చే శిక్షల్ని మేము ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తామంటే వాళ్ళు ఒక్కరే తప్పుడు కాదు. ఒక అమ్మాయిని హింసించడంలో ఆయన తల్లి పాత్ర ఉంటుంది, ఆయన అక్క పాత్ర ఉంటుంది, ఆయన నాన్న పాత్ర ఉంటుంది, ఆయన స్నేహితుల పాత్ర కూడా ఉంటుంది. కానీ వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి తీసుకొచ్చి వానికి శిక్ష వేస్తాం. తనే ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి ఉన్నాడని. అలాగే అదే సొసైటీలో ఒక అబ్బాయి ఒక రేప్ విక్టిమ్ని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఒక బ్రాడ్ మైండ్ తోటి రేప్ విక్టిమ్ పెళ్లి చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళంతా వీడికి పెళ్లి కాలేదనో, వీడికి ఇంత కర్మ ఏంటి, వీడికి ఎవరు దొరకలేదా, తప్పు కదండి, ఇవన్నీ నేరాలు కదా. ఇవన్నీ ఈ నేరాలన్నీ ఎవరు చేస్తున్నారు? సమాజమే చేస్తుంది. వాళ్ళకి ఎవరు వేస్తున్నారు శిక్షలు? మళ్ళీ స్త్రీని కొట్టి హింసిస్తే వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకున్నాడు, అది వాడి పర్సనల్ సమస్య, అది వాడి కుటుంబ వ్యవస్థ. ఎందుకంటున్నాం అట్లా? ఇవన్నీ చేస్తున్న తప్పులు సమాజం కదా. అలాగే ఒక నేరం చేసే అబ్బాయి వెంట తల్లి పాత్ర ఉంటుంది, అక్క పాత్ర ఉంటుంది, తండ్రి పాత్ర ఉంటుంది. మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే ఆ తల్లి అక్క కూడా మేల్ డామినేటెడ్ సొసైటీ చేత ప్రభావితమై నేను ఇలా డిజైన్ అయ్యి ఉన్నాను, నేను ఇలాగ ఉండాలి. ఆడపిల్ల తల్లి అంటే ఆడపిల్లనే కంట్రోల్ చేయాలి, మగపిల్లాన్ని స్వేచ్ఛగా పెంచాలి, ఎంతవరకైనా పెంచాలి. నా అల్లుడు వచ్చి నా కూతురికి కాఫీ ఇస్తే చాలా గొప్పవాడండి నా అల్లుడు, నా కొడుకు కోడలికి కాఫీ ఇచ్చాడంటే చవట దద్దమ్మ, దాన్ని నిద్రలేపి వీడు కాఫీ ఇస్తాడు.
ఈ ప్రవృత్తి అంటే ఇది ఒక స్త్రీకో ప్రత్యేకంగా ఉండదు, ఒక పురుషునికి ప్రత్యేకంగా ఉండదు. మెయిల్ డామినేటెడ్ సొసైటీ. ఈ పదాలన్నీ మనం పెట్టుకున్నాం. అసలు చూడండి, నిన్న జరిగిన వాటిల్లో ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ తల్లి ఏం చేస్తుంది ఏంటండి? 24 అవర్స్లో 365 డేస్ కాపు కాస్తారా పిల్లల్ని? అలా పిల్లల్ని 10,000 సార్లు వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఆ టైంకి వచ్చేటప్పటికి విక్టిమ్నే బ్లేమ్ చేసుకుంటూ వెళ్తున్న సొసైటీ. ఆ సొసైటీలో మార్పు రావాలి అంటే మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. మేడం, ఇక్కడ మీరు మెయిల్ డామినేటింగ్ సొసైటీ అనే ఒక పదం వాడారు. నేను కూడా కొంతవరకు దీంతో ఏకీభవిస్తాను. కానీ ప్రజెంట్ కండిషన్లో ఇప్పుడు మీరు ఈ పదం వాడారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. ఈ న్యూస్ ఇప్పుడు సహస్ర న్యూస్కో మీరు కంక్లూజన్ ఇచ్చారు, ఆ అబ్బాయిని మనం మంచి దారిలో పెట్టే ప్రయత్నమే చేస్తుంది చట్టం అని. ఈ మెయిల్ డామినేటింగ్ సొసైటీ అనేది ప్రజెంట్ ఉన్న మెయిల్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో మనం సొసైటీలో ఉన్నాం. ఎందుకు అంటే మనం కొన్ని ప్రీవియస్ కనుక న్యూస్లు చూసుకున్నట్లయితే వైఫ్ రకరకాల రిలేషన్షిప్స్లో ఉండి భర్తని చంపడం, హత్య చేయడం, వేరే వాళ్ళతో చంపించడం, ఈ వార్తల్ని మనం మళ్ళీ యాజ్ యూజువల్గా అదే సోషల్ మీడియాలో, అదే వార్తాపత్రికల్లో, అదే న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం. కానీ మేడం, మహిళ అంత క్రూరత్వానికి ఎలా మారిపోయింది అనేది మా ప్రశ్న. అంటే మహిళలు సున్నిత స్వభావంతో ఉంటారు. ఆవిడ ఒక ప్రాణికి జన్మనిస్తుంది, తల్లి సున్నితంగా ఆలోచిస్తుంది. ఆ క్షణానికి కోపం వచ్చిన, ఒక రకమైనటువంటి మూడ్ స్వింగ్స్ ఉన్నా, కోపం ఉన్నా, మగవాళ్ళలాగా ఇలా కుట్రపూరితమైన ఆలోచనతో కాకుండా ఆ క్షణానికి వెళ్ళగక్కేసి తర్వాత మళ్ళీ కామైపోతారు, లేకపోతే ఎక్స్క్యూజ్ చేస్తారు. భూమాత ఓర్పుకి, సహనానికి ప్రతీక. ఇలాంటి పదాలు విన్నాం, ఇలాంటి కథలు చదివాం. ఆ స్థాయి నుంచి ఒక మనిషిని ప్రాణం తీసే స్థాయికి, అందున తన జీవితాంతం బ్రతికుండే భర్తని ప్రాణం తీసే స్థాయికి మహిళా ఆలోచన ధోరణి ఎందుకు మారింది? అంటే మహిళల్లో ఒక రకమైనటువంటి క్రూరమైన నేర ప్రవృత్తి కలిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తున్నాము. అది డెఫినెట్గా విచారించదగ్గ విషయం. అందులో రెండో థాటే లేదండి, తప్పది. అయితే ఇప్పుడు మనము భారత రాజ్యాంగం ప్రకారమే హక్కులతోటి జీవిస్తున్నాం. ఎక్కడైనా భారత రాజ్యాంగంలో మహిళ మెత్తగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, మహిళ మాత్రమే ప్రేమతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, నేను ఏ రాజ్యాంగంలో చదవలేదుగా. అంటే భావజాలంలో తేడా, ఎవరూ ఉండకూడదు నేర ప్రవృత్తిలో. మహిళ మాత్రమే ఉండాలి, సబ్మిసివ్గా ఉండాలి, చాలా సహనంతో కలిగి ఉండాలి. భూమాత ఎవరు చెప్పాడు నీకు తెలుసా భూమాత సహనంగా ఉందని? ఎందుకు ఉంది? భూమాత ఏమవుతుంది? లోపల వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందండి? భూకంపాలు వస్తాయి. ఎందుకుంది సహనంగా? భూమి కూడా హద్దు ఉంది కదా. ఒక హద్దు దాటిన తర్వాత సునామీలు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం కదా. ఆ హద్దులు దాటారనేదే నా ఉద్దేశం. అంటే నేరాలు మగవాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడంతా నేరాలు చేస్తున్నారు అంతే. మహిళలు చేస్తున్నప్పుడు మహిళలు ఎందుకు? మహిళలు మనుషులే అండి, వాళ్ళు కూడా మనుషులే. మరి అదే ముక్క మనం ఇందాక మాట్లాడినట్టు టీవీలలో ఇంత నేర ప్రవృత్తి కలిగిన మహిళలను చూపిస్తూ ఉంటే మీరు ఎందుకు ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టారు? అప్పుడు అవి మరి వాళ్ళ ప్రవర్తన కాదు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు నేను టీవీ సీరియళ్ళల్లో చాలా తక్కువ చూస్తాను, అదే ఈ నాలెడ్జ్ కొరకు చూస్తాను, అప్పుడప్పుడు చూస్తాను. మా ఇంట్లో మా హెల్పరు 6 నుంచి 9 వరకు చూసుకుంటూ ఉంటుంది. ఆమె చూసినప్పుడు మేము అలాగా కాసేపు తిరుగుతూ చూస్తామండి. అసలు ఆ సౌండ్ కానీ, వెనక బీజిఎం కానీ, వాళ్ళ తీరు కానివ్వండి, వాళ్ళ కంటికేసిన మేకప్స్ కానివ్వండి, ఇంత భయానకమైన వాతావరణాన్ని ఎంతకాలం చూస్తున్నా నేనే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా అండి. మరి ప్రవర్తన మారదా? ఇలాంటి సీరియల్స్ ఇలాంటి చూపించడం వల్లే స్త్రీలలో ఇట్లాంటి సున్నిత భావం పోయి విలనిజం పెరిగిందనేది నా ఉద్దేశం. ఏదైతే చూస్తామో అదే నేర్చుకుంటాం. మాకు చిన్న కేసెస్ కూడా అలా జరిగిన కేసెస్, చాలా భయంకరమైన కేసెస్. సేమ్ పాయిజన్ పెట్టడము, సేమ్ అసలు పాము వదలడం లాంటి కేసెస్ కూడా నాకు వచ్చినాయి. గదిలోకి పాముని తీసుకొచ్చి వదలడం, పాముని. ఈ సీరియళ్ళన్నీ తీసేది మగవాళ్ళే అండి. ఈ నేర ప్రవృత్తి అంతా మగవాళ్ళదే. కంట్రోల్ అక్కడే ఉండాలి. అంటే తప్పు అన్నది మానవులకి, పుట్టిన ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉంటుంది, అలాగే వ్యక్తిగతం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ, వారి హక్కులను కాపాడుకుంటూ వాళ్ళు జీవించాలి. ఆ హక్కులని మనం కూడా ధ్వంసం చేయకూడదు.
ఇదే మనం నేర్పించాలి. స్త్రీ అంటే ఇలా ఉండాలి, ఎవరు చెప్పారండి తొక్క తోటకూర? స్త్రీ అంటే ఇలాగే ఉండాలి, సహనంతో ఉండాలి. ఎంతకాలం ఉండాలి? ఎన్ని శతాబ్దాలు ఉండాలి? ఇలాగే ఉంటూనే ఉండాలా? ఉంటూ ఉంటే వీళ్ళు నేర్చుకుంటున్నారు, మెల్లమెల్లగా పెరిగి అది ఒక్కసారిగా బయస్ట్ నేర్చుకుంటున్నారు. ఓహో, మేము ఇట్టు కూడా చెయ్యొచ్చు, నేరాలు చేసి మేము కూడా బయటకు రావచ్చు అని. అసలు ఆ అణచివేత పురుషుల మీద ఉండకూడదు, స్త్రీల మీద ఉండకూడదు. మేము కూడా చాలా చూసాం. ఒక అమ్మాయి ఇలా వచ్చేసి నన్ను వీడు సరిగా ఒబే చేయట్లేదు, నా ఆశలకి వీడు చేసుకున్నాక అన్నీ ఇలాగ అయిపోయినాయి, అసలు వీళ్ళ పేరెంట్స్తో ఉంటేనే మేడం ఇలా అవుతుంది, ఆ పేరెంట్స్ని దూరం చేసేయండి. ఆ యూస్ టు టెల్ దెమ్, వాడిని పెంచింది వాళ్ళే అని, ఇవాళ ఇంత ఆఫీసర్ని చేసింది వాళ్ళే, ఇవాళ వాళ్ళని పక్కన పెట్టేసి నువ్వు జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళతో ఎలా అనే సలహాకి నా దగ్గరికి రా, నేను చెప్తాను. సో అమ్మాయిలు కూడా ఆ ప్రవర్తనలో ఉండకూడదు. నువ్వు వచ్చిన భర్త ఒక్కడే నాకు అవసరం, వాడి సంపాదన ఒక్కటే నాకు అవసరం, నా లగ్జరీకి అతను ఎంతవరకు ఉపయోగపడితే నాకు అంత అవసరం అనే ధోరణిలో అమ్మాయిలు కూడా ఉండకూడదు. మనం బోధించాల్సింది ఆడవాళ్ళు ఇలాగే ఉండు, మగవాళ్ళు ఇలాగే ఉండు అన్నది కాదు. వ్యక్తులుగా జీవించాలి, ఇద్దరు సమానంగా ఉండాలి. తప్పు ఎవరు చేసినా సమానమే శిక్ష పడుతుంది. తప్పు ఇద్దరు చేయకూడదు. ఒకరినొకరు గౌరవించుకునే వ్యవస్థని మనం నేర్పిస్తే అసలు ఒకరి మీద ఒకరికి నేరాలే రావండి. కానీ మేడం ఇక్కడ ఫైనల్గా నిజంగానే ఈ క్వశ్చన్ లేడీస్ నుంచి జెంట్స్ నుంచి కూడా వినిపించింది. మహిళలు ఈ వేరే రిలేషన్షిప్స్ అనేవి ఇంతకుముందు లేవా అంటే ఉన్నాయేమో కనిపించలేదు, లేకపోతే లేవో, ఇప్పుడు మాత్రం చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి అనేది సమాజం వాదన. వివాహేతర సంబంధాలు అనేవి ఎక్కువైపోయాయి అని చెప్తున్నారు. దీనికి ఏంటి కారణం? మహిళలు ఎంతవరకు బాధ్యులు? అదే ఇందాక కూడా నేను అదే చెప్పిన, వివాహేతర సంబంధాలు నేను పుట్టినప్పటి నుంచి నేను చూసా మగవాళ్ళల్లో, ఈ మధ్య మహిళల్లో కూడా పెరిగాయి. ఓకే, మీరేమంటున్నారు? పురుషుల్లో చాలా ఎక్కువ ఉండేవి అని అంటున్నామా? మీరు ఒప్పుకుంటున్నారా? మరి పురుషుల్లో ఎవరితో ఉండేవి? మహిళలతోనే ఉంటాయి కదా, సంబంధం అంటేనే మహిళలతోనే ఉంటాయి. పురుషులతో కూడా ఆ రోజు అవే ఉండేవి, మరి స్త్రీలతోనే కదా ఉండేవి. అక్రమ సంబంధాలు అనేవి ఇలా కొత్త కాదు, ఇంకోటి కాదు, అంతకుముందు ఉండేవి, ఇప్పుడు కూడా ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ కానివ్వండి, వీటిలో ఏం చెప్తున్నారంటే, కలిసి ఒక మనిషితో జీవించడం ఇష్టం లేనప్పుడు, ఆ మనిషితోటి వాళ్ళకి వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఒకరినొకరు ధ్వంసం చేసుకోకుండా తమకు నచ్చిన వాళ్ళతో కూడా జీవించవచ్చు. దాన్ని సహజీవనం అంటున్నారు. మేము చూసిన అనేక కేసుల్లో భర్త టార్చర్ పెట్టాడని, కొట్టాడని, కిరోసిన్ పోసాడని, భార్య తల్లిదండ్రులు కూడా కొట్టాడని అనేక రకాల హింసలను మేము చూసాం. అట్లాంటప్పుడు కూడా మనం ఏ తీర్పులు ఇవ్వలేదు, వాళ్ళని ఏ రకంగా అందులోంచి బయటికి తీసుకురాలేదు. సో ఈరోజు ఈ తీర్పులు వీళ్ళే ఇచ్చుకుంటున్నారేమో అన్నటువంటి ఒక దరిద్రమైన భావన వచ్చేసింది. సో ఒకరినొకరు దాష్టికం చేసుకోవడం కన్నా చట్టాన్ని గౌరవిస్తూ, వ్యక్తుల వ్యక్తిగతాన్ని, వారి హక్కులని మనం గౌరవిస్తూ జీవిస్తే మాత్రం ఇవన్నీ తగ్గుతాయి. సో ఇంకొకటి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఇంకో మాట అన్నారు, ఒకప్పుడు ఉండేవో లేవో కానీ ఇప్పుడు ఎక్కువ అయ్యాయని. ఇప్పుడు ఎక్కువ అవ్వడం కాదండి, ఇప్పుడు బయటకు ఎక్కువ ప్రతి చిన్న విషయము రికార్డ్ చేయగలిగే ఇది బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఎందరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా, నేను ఒక విమెన్ యాక్టివిస్ట్ని అండి, అండ్ నేను హ్యూమనిస్ట్ని కూడా. మంచి పనులు చేస్తే ఎక్కడికి వెళ్తామండి? ఎప్పుడు మేడం? అంటే చనిపోయాక. మామూలుగా అయితే మన ధర్మ సిద్ధాంతం ప్రకారం చనిపోయాక మంచి పనులు చేసిన వాళ్ళు చనిపోయాక స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి పోయి ఏం చేస్తారండి? తెలియదు మేడం, నాకు తెలియదు. స్వర్గం అంటే ఇంద్రుని సభ కదా, ఇంద్రుని దగ్గర అక్కడ. మరి అక్కడికి వెళ్ళాక ఇక్కడ 10 మంచి పనులు చేసిన వాడు అక్కడికి వెళ్ళి, రావయ్యా నువ్వు చాలా గొప్పోడివి, 100 మంచి పనులు చేయంటున్నారా? 100 పుణ్యకార్యాలు చేయమంటున్నారా? ఏం చేయమంటున్నారు? రంభ, ఊర్వశి, మేనక ఉంటారు, వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, నీకు ఇక్కడ మధు ఉంటుంది, సేవించు, మంచి సంగీతం విను, మధురమైన ఫుడ్ తిను, ఆనందంగా జీవించు అంటున్నారు. ఈ ఆనందంగా జీవిస్తున్న అన్ని అంశాల్లో ఎవరిని పెట్టారు? ఒక స్త్రీని పెట్టారు. స్త్రీ అన్నది ఎక్కడ కూడా ఒక యూజ్ చేయదగిన కమోడిటీ అని ఎవరు నేర్పించారు వీళ్ళకి?
సో ఈ హంబకులు వద్దండి. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇంకొక ఆయన కామరూపంలో పోయి ఇంకొక ఆమె దగ్గర చేరుతాడు. ఆమెకి ఏదో పుట్టాల్సిన వాళ్ళు ఏదో పుడతారు. ఇవన్నీ మనం నేర్చుకున్నవి. అవి పుట్టుపురాణ కథలా నిజంగా జరిగినాయో తెలియవు. స్త్రీని వాడటం అనేది కానివ్వండి, అక్రమంగా వేరే చోట జీవించడం. మహాభారతంలో ఏ ఒక్క బిడ్డ ఏ ఒక్క తల్లిదండ్రికి పుట్టినోళ్ళు కాదు. సపోజ్ కథ అయితే కనుక, లేదంటే చరిత్ర అయితే కనుక కూడా. అంటే అక్కడ లేవు అని ఎలా చెప్తాం? సో అంటే అక్రమ సంబంధాలు అప్పుడు ఉండేవి, ఇప్పుడు ఉండేవి మనం ప్రోత్సహిస్తామని నేను చెప్పట్లేదు. కానీ ఏ సంబంధమైనా, ఇప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ పెళ్ళే చేసుకోకుండా గొప్పగా జీవించిన వాళ్ళని చూసిన, అసలు తాళి కట్టుకోలేదు, వాళ్ళు కలిసి జీవించారు, ప్రతిరోజు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, ఒక దగ్గర ఉండేటోళ్ళు. ఒక బంధం అనేది వాళ్ళకి తెలియదు. బంధము ఇప్పుడు ఏం జరుగుతుంది, పెళ్ళి ఎలా జరుగుతుంది? పూర్తిగా ఒక సంప్రదాయ సిద్ధాంతం. ఏ పెళ్ళి అయినా సరే, ఏ మతమైనా సరే ఒక సంప్రదాయమైన పద్ధతిలో జరుగుతుంది. విడాకులు ఎక్కడ జరుగుతాయి? కోర్టులో జరుగుతాయి. ఈ కోర్టులో ఏముంటుంది? రాజ్యాంగపరంగా విధించినటువంటి హక్కులు, విధులు, విధానాలు ఉంటాయి. వీటిని ఇక్కడ పాటించమని పెళ్లిలో చెప్పాలి. పెళ్ళి అన్నది ఒక తంతు చేసుకుని నీ సంప్రదాయం ప్రకారం నువ్వు ఆనందించినా ఇక్కడ ఒక లీగల్ వ్యవస్థ ఉండాలి. ఈ లీగల్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ తల్లికి, ఈ అత్తకి ఈమె మీద దాష్టికం చేసే ఆలోచన రాదు. ఆ భర్తకి నేను సుపీరియర్ అన్న ఫీలింగ్ రాదు. ఈ ఆడ మనిషిని నేను అణచివేతకు గురైపోతున్న డిప్రెషను ఆమెకు ఉండదు. వాళ్ళు వ్యక్తులుగా గౌరవించుకుంటూ ఒకరితో ఒకరు. ఇప్పుడు మేము విమెన్ యాక్టివిస్ట్లో వచ్చిన తప్పులు చేసిన ప్రతి అమ్మాయిని తిడతాం, ప్రతి అమ్మాయికి గడ్డు పెడతాం. తప్పు చేసిన వాళ్ళకి, బాధితుల్ని మేము రక్షిస్తాం. వాళ్ళకి ఎలా అనుకుంటున్నావు నువ్వు? నీ భర్త రోడ్లో మార్కెట్లో కొనుక్కొచ్చేసి నాకు కావాలనుకుంటావా? కాదమ్మా అంటాం. ఎందుకంటే ఇవాళ పెళ్ళయింది, సాయంత్రం నుంచి ఆమెకు ఆస్తి హక్కులు ఉంటాయి, ఆ ఇంటి హక్కులన్నీ ఆమెకు ఉంటాయి, ఆమె ఇంటి ఓనర్ అవుతుంది. ఆ ఓనర్ అయినప్పుడు నీకు బాధ్యతలు ఎందుకు ఉండవు? డెఫినెట్గా నీకు ఉండాలి, ఉంటాయి. లేవనుకుంటే అన్నీ వదులుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. అరే నిన్ననే వచ్చాను నేను, ఈ ఇంట్లో ఆస్తి నాకెందుకు అవుతుందని నువ్వు అంటలేదు కదా. సో నీతులు వాళ్ళకు కూడా చెప్తామండి. వ్యక్తులు ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు, ఇట్ ఈజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో స్త్రీలని అణచివేత గురి చేయడం అన్నది ఒక సాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో అబ్బాయిలు కూడా పాపం అండి. అబ్బాయిలు కూడా బాధితులే. వాళ్ళు తెలవక ఆ సిస్టంలో పెరిగి శిక్షలకు మాత్రం వాళ్ళే గురి అవుతున్నారు. ఇది కూడా తప్పే. ఇంకా మేము చూసిన కేసెస్లో ఎక్కువగా తప్పు చేసిన వాళ్ళు అంత గొప్పగా ముందుకు రావట్లేదు. బ్లేమ్ చేసి తప్పుడు కేసులు వేసిన వాళ్ళు బాగా ముందుకు వస్తున్నారు, మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు. అక్కడ మేము తప్పు వీళ్ళ వైపు లేదు అని గమనించినప్పుడు మమ్మల్ని కూడా మీరు అలా చెప్తే ఎలాగ మేడం అని బెదిరిస్తున్నారు. సో తప్పు చేయాల్సిన వాళ్ళు ఎక్కడున్నా తప్పు చేస్తారండి. అది స్త్రీ రూపమా, పురుష రూపమా, అధికారాలు కలిగిన రూపమా, అనధికారమైన రూపమా, ఏ రూపాయలైనా జెండర్ ఏదైనా తప్పు చేస్తారు. ఆ తప్పుల్ని సవరించుకునే అవకాశం ఉంటుంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత వ్యవస్థలకి మెండుగా ఉండాలి. ఆ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసే వ్యవస్థని ప్రభుత్వాలు చాలా బాధ్యతగా నిర్వహించాలి. సో వీటన్నిటిని తెలుసుకుంటూ మీడియా ద్వారా, మీ ద్వారా రేపటి నుంచి మన పిల్లలకు కూడా మనం గుడ్ సిటిజన్షిప్నే నేర్పిద్దాం. ఒక మంచి సిటిజన్షిప్గా ఉండాలి అంటే పెద్ద వ్రతం, నోము లాంటిది, పెద్ద సోషల్ ఈవెంట్ లాంటిది అవసరం లేదండి. చిన్న చిన్న సంస్కరణలో మనం ఎలాగ రూల్స్ పాటించాలో వాటిని పాటించామంటే మనకు మనమే వీఆర్ గ్రేట్. నేను అలా ఎప్పుడు ఫీల్ అవుతాను. నేను తొక్కలు ఎక్కడ వేయను, నేను ఎప్పుడు క్యూ పద్ధతిని ఒమిట్ చేయను, నేను ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా నేను బిహేవ్ చేయను. ఫుట్పాత్ మీద బండి నడుపుతున్న ఆపి క్లాస్ వీక్ పంపిస్తా. ఫుట్పాత్ మీద బండి నడుపుకుంటూ వస్తుంటాడు, ఎంతోమంది భయభ్రాంతులు అవుతుంటారు, వాళ్ళందరికీ కూడా క్లాస్ పీక్తా. అంటే అలా జీవిస్తున్నప్పుడు ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ హ్యాపీ. నేను మంచిగా ఉన్నా, నేను బాగున్నా, నా చుట్టూ ఉన్న సొసైటీని నేను మంచిగా చేయగలుగుతున్నా. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా జీవించడంలో చాలా ఆనందం ఉంది. ఆ మంచిగా జీవించడం అన్నది మనము జీవిద్దాం, మన సొసైటీకి కూడా నేర్పిద్దాం. అలా చెయ్యని వ్యవస్థల్ని ప్రశ్నిద్దాం, అలా చెయ్యని వ్యవస్థల్ని గద్దెదించుదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, సమస్య రాగానే మనం ఆ సమస్య గురించి తీవ్రంగా చర్చించేసి ఓ వారం 10 రోజులు మాట్లాడేసుకొని ఇక తర్వాత ఇంకో కొత్త సమస్య వస్తుంది, రాకపోతే మనం కూడా చాలా కామ్గా సైలెంట్ అయిపోతే సమస్యలు పరిష్కారం కావు. ఇలాంటి చర్చలు, సమావేశాలు ఎన్నోసార్లు జరిగినాయి. కానీ
మూలాల్లో గనక మనం సమస్యని ఆలోచిస్తే ఇప్పుడు 15 ఏళ్ల పిల్లవాడు కావచ్చు, రేపొద్దున 18 ఏళ్ల వాళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, కానీ మూలాలు ఈ ఒక్క సంఘటనకి ఆ ఒక్క పిల్లవాడు మాత్రమే బాధ్యుడు కాదు. తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ, సమాజం, అలాగే సమాజం మీద ప్రభావితం చూపిస్తున్నటువంటి సోషల్ మీడియా, సినిమా అందరి బాధ్యత, ఆఖరికి మన పాలకుల బాధ్యత కూడా ఉంది. అందరూ తమ వంతు బాధ్యత తీసుకుంటేనే సమాజంలో మార్పు అనేది వస్తుంది. నిజం చెప్పాలంటే సమాజం మొత్తం మీద కలుపు విత్తనాలు నాటేసి, గంజాయి విత్తనాలు నాటేసి, తులసి మొక్కలు రావాలి అని కోరుకోవడం నిజంగా నవ్వొచ్చే విషయం అండి. ఈ సినిమాలు చూపించి, ఈ సీరియళ్ళు, ఈ షోలు పేరెంట్లు కూర్చొని చూసి ఇప్పుడు పిల్లాడు ఇలా చేశాడు, అలా చేశాడు అని మనం చర్చించుకోవడం నిజంగా హాస్యాస్పదం. మీ ఇళ్లలో ఏం జరుగుతుంది? మీ పిల్లలు ఎంతవరకు ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, ఎటువైపు నడుస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉంటే అప్పుడు ఇలాంటి వాటిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.